హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీకృష్ణ. పేరు మీకు తెలిసిందైనా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియందే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hey guys, this is VK. Welcome to my 36th episode of Telugu podcast in collaboration with P2 Media. సో ఈ ఎపిసోడ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ గెస్ట్ తీసుకొచ్చాను. తను వచ్చేసి హీజ్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేట్ ఛాంపియన్ అనమాట. ఏషియాస్ నెంబర్ 2 వచ్చాడు, అండర్-19 వరల్డ్ నెంబర్ 5 ర్యాంకింగ్ వచ్చాడు. అండ్ ఆల్సో అది కూడా మన తెలుగుడు. సో తను నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయాడు అనమాట. తన గురించి, తన జర్నీ గురించి ఇంకా లేట్ చేయకుండా తన నుంచే తెలుసుకుందాం. సో ఇంట్రడ్యూసింగ్ దిస్ వీక్స్ గెస్ట్ అరుణ్ రాయుడు. హాయ్ అరుణ్, ఎలా ఉన్నావు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే వచ్చినందుకు, నాకు ఈ టైం ఇచ్చి ఈ ఎపిసోడ్ చేస్తున్నందుకు, టు నో మోర్ అబౌట్ యూ అని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పాలి మీకు థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ పాడ్కాస్ట్ కి. సో సో ఎక్సైటెడ్ ఫర్ ఇట్. నువ్వు చెప్పు కదా, నేనే చెప్పాలి, ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ ఫస్ట్ టైం టు వరల్డ్ ఛాంపియన్. అండ్ నా ఫస్ట్ టైం ఇది పాడ్కాస్ట్. సో అండ్ మనం ఇంకా నీ డీటెయిల్ వెళ్ళే ముందర నీ ఇంట్రడక్షన్ చెప్పగలవా లిజనర్ కాంటెక్స్ట్ కోసం? సో ఎడ్యుకేషన్ వచ్చి నేను నా బీటెక్ అయిందండి ఈ ఇయర్. మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను నేను. అండ్ ఇప్పుడు మెయిన్ ఫోకస్ స్కేటింగ్ ప్రొఫెషనల్ గా ఇప్పుడు వెళ్తున్నాను స్కేటర్ కింద. సో రైట్ నౌ అదండి. సో నెక్స్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. సో దానికోసం ప్రిపేర్ అవుతున్నాం. సో హోప్ఫుల్లీ. సో హోమ్ టౌన్ ఎక్కడ, అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది స్కేటింగ్ గురించి? ఇన్ని స్పోర్ట్స్ ఉండగా వై స్కేటింగ్? హోమ్ టౌన్ వచ్చండి అమలాపురం. నేను పుట్టింది, మా మమ్మీ వాళ్ళది, డాడీ వాళ్ళది అమలాపురం. బట్ పుట్టింది అక్కడేనా, బట్ ఎవ్రీథింగ్ చదువు పెరిగిందంతా వైజాగ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో అండ్ స్కేటింగ్ ఎలా అంటారా, నేను జాయిన్ అయింది వెన్ ఐ వాజ్ 3 years old. సో నాకు అప్పుడు వేరే స్పోర్ట్ ఉంటదని తెలియదు, స్కేటింగ్ ఒక స్పోర్ట్ అని తెలియదు. సో అది జస్ట్ ఒకళ్ళు ఎవరినో చూసాను, నాకు సరిగా గుర్తులేదు, ఇది మమ్మీ చెప్తూ ఉంటారు ఈ స్టోరీ. ఒకళ్ళు చూశాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళడమైనా, కార్స్ అయినా చాలా ఇష్టం. అంటే ఏవైతే ఫాస్ట్ గా వెళ్తాయో, స్పీడ్ అవన్నీ, హై స్పీడ్ అవన్నీ నాకు ఇష్టం. సో ఎవరో చూసానంట, లైక్ స్కేట్స్ వేసుకుని వేసుకుని కింద వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ గా. సో నాకు అది ఏంటి ఉన్నాయి, ఏదో కింద ఏదో వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ గా. సో నాకు అది కావాలని ఏడ్చానంట. సో అలా. అండ్ ఆల్సో వన్ మోర్ రీజన్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆస్మా ఉంది, హెరిడిటీ కింద, నానమ్మ నుంచి వచ్చింది హెరిడిటీ కింద ఆస్మా. ఓకే. సో డాక్టర్ అన్నారు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి పెద్ద అయినప్పటికీ తగ్గిపోద్దండి, కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో పెడితే బాగుంటది, నీ స్పోర్ట్ లో కానీ నీ ఫిజికల్ యాక్టివిటీ. సో వాడు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇట్స్ గుడ్ ఫర్ హిమ్ అని చెప్పి. సో మమ్మీ ఏమనుకున్నారంటే, సరే ఇది ఎలాగా అడుగుతున్నాడు ఇది అని, ఆల్సో డాక్టర్ కూడా అన్నారు కదా అని చెప్పి అలా జాయిన్ చేశారు. కోచ్ కూడా ఐ వాజ్ ఇంప్రెస్డ్. అంటే నార్మల్ గా 3-4 months పెట్టేది 1-2 months నేర్చుకోవడం, చాలా త్వరగా క్యాచ్ చేయడం, అంతా చాలా బాగా కొత్తలోనే. అండ్ నా సీనియర్స్ కూడా నేను డిఫీట్ చేసాను నార్మల్ రేసెస్ అప్పుడు, చిన్నప్పుడు అలాగా. అండ్ అలాగా దెన్ హీస్ లైక్, ప్రొఫెషనల్ గా స్కేట్స్ తెప్పిద్దామండి, కాంపిటీషన్ చేస్తే బాగుంటది, బాగా చేస్తున్నాడు అని చెప్పాను. దెన్ అలా దాంట్లో హీ టోల్డ్ మీ స్పీడ్ స్కేటింగ్ చేస్తానండి, ఎందుకంటే తిను నార్మల్ లెర్నింగ్ స్కేట్స్ తోనే ప్రొఫెషనల్ స్కేట్స్ వేసుకోవాలని డిఫీట్ చేస్తున్నాడు. సో స్పీడ్ స్కేటింగ్ లో జాయిన్ చేద్దామని. సో బేసిక్లీ స్పీడ్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బేసిక్లీ స్కేటింగ్ లో 3 types ఉంటాయండి మెయిన్ గా. అంటే ఇంకా బోల్డ్ ఉంటాయి. 3 types ఏంటంటే, మెయిన్ మేజర్ హాకీ, స్పీడ్, ఆర్టిస్టిక్. స్కేట్ బోర్డింగ్, సాలమ్ ఇవి కూడా ఉంటాయి. సో హాకీ ఏంటంటే, మీరు హాకీ గేమ్ ఆడతారు స్కేట్స్ వేసుకుని. స్పీడ్ స్కేటింగ్ అంటే అథ్లెటిక్స్ లాగా 400 meters ఉంటది, 500,000 meters, 42 kilometers మ్యారథాన్, సేమ్ అథ్లెటిక్స్ లాగా రేసింగ్ ఆన్ స్కేట్స్. మాది వచ్చి ఆర్టిస్టిక్, నేను నా ఈవెంట్ అది. ఇట్స్ లైక్ మీరు ఇంకా కామన్ గా చెప్పాలంటే జిమ్నాస్టిక్స్ ఆన్ వీల్స్. సో మేము జంప్స్ చేస్తుంటాం, స్పిన్స్ చేస్తుంటాం. అండ్ మీరు ఐస్ స్కేటింగ్ లో చూస్తుంటారు ఇలాంటి జంప్స్, ఫిగర్, అమ్మాయిని లిఫ్ట్ చేయడం, వాళ్ళ పేర్లు అట్లా. అండ్ స్కేట్ బోర్డింగ్ అంటే మీకు తెలుసు, స్కేట్ బోర్డింగ్ మీద ట్రిక్స్ అవన్నీ స్టంట్స్ చేయడం అంతా. సాలం అంటే మీరు ఎక్కువ ఇన్స్టాలో చూస్తుంటారు, ఇలా కోన్స్ పెడతారు, కోన్స్ మధ్యలో ఎలా వెళ్తారు, దాన్ని సాలం అంటారు.
ఓకే. సో కోచ్ అన్నారు స్పీడ్ అయితే చాలా బాగుంటుందండి ఇతనికి. ఎందుకంటే ఇతను లెర్నింగ్ స్కేట్స్ అంటే అంత స్పీడ్ ఎల్లో అండ్ ఆల్సో అంత కంఫర్టబుల్ కూడా ఉండవు దాని మీద రన్ చేయడానికి. అలాంటి స్పీడ్ జోనెక్స్ స్కేట్స్ వేసుకుని కాంపిటీషన్ స్కేట్స్, ప్రొఫెషనల్ స్కేట్స్ ఉన్న వాళ్ళని డిఫీట్ చేస్తున్నాడు ఏజ్ ఉన్న వాళ్ళని. సో స్పీడ్ అయితే చాలా బాగుంటుందండి. కానీ మమ్మీకి అంత ఎందుకంటే స్పీడ్ లో 2 ఉంటాయి మళ్ళీ, రోడ్ స్కేటింగ్, రింగ్ స్కేటింగ్ అండ్ రింగ్ రేసెస్, రోడ్ రేసెస్. సో రోడ్ మీద కూడా రేసెస్ అవుతుంటాయి. సో మమ్మీ ఎవరిదో రేస్ చూస్తున్నప్పుడు, రోడ్ రేస్, ఆడెవడో కింద పడ్డాడు. సో ముందోడు కింద పడినా వాళ్ళ వెనకాల మనం వెళ్తున్నందుకు మనం అందరు వెనకాల ఉన్న వాళ్ళందరూ కింద పడిపోతారు. అందరం పడిపోతాం. అవును, కరెక్ట్. అండ్ మీకు దగ్గర ఒక్కొక్కరు 40-50 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్తుంటారు. సో ఆల్మోస్ట్ మీకు బైండ్ నుంచి రోడ్ మీద పడితే ఎలా ఉంటుంది, ఎంత కొట్టుకుపోతారు, అంతలా మొత్తం కొట్టుకుపోదు మీకు. ఎల్బో, నీ క్యాప్ అవన్నీ. అండ్ మమ్మీ అది చూసారు. ఇంకా మమ్మీకి భయం వేసింది, ఇంక ఇదైతే వద్దు. అండ్ ఆర్టిస్టిక్ చూసారు. ఆర్టిస్టిక్ రోజు రింగ్ లో చేస్తారు. సో ఆర్టిస్టిక్ వచ్చేటంటే మొత్తం లుక్, ఆ గ్రేస్, యూ నీడ్ దట్ గ్రేస్. ఆ లుక్ ఉంటేనే మీకు పోస్టర్స్ ఎగ్జాక్ట్లీ. సో అదంతా సో మమ్మీకి నచ్చింది. అండ్ ఆల్సో వన్ సీనియర్ పేరెంట్ కూడా మాకు తెలుస్తాం. సీనియర్ పేరెంట్ ఆల్రెడీ వాళ్ళ వెంకటన్న అని చెప్పి ఉండేవారు. సో అన్న ఆల్రెడీ ముందు చేసేవాడు అక్కడ. ఆల్రెడీ నాకన్నా ఒక 2-3 ఇయర్స్ పెద్ద అన్న. సో అతను ఆల్రెడీ వాళ్ళ మా మమ్మీ కొంచెం తెలిసిన వాళ్ళ ముందే ఫ్రెండ్స్, సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అన్నారు ఇదైతే బాగుంటదండి మీకు, చాలా బాగుంటది అని చెప్పి. నేను అలా కోచ్కి వెళ్ళి చెప్పారు, మమ్మీ మాకు స్పీడ్ వద్దండి, ఆర్టిస్టిక్ జాయిన్ చేస్తాం, ఆర్టిస్టిక్ స్కేట్స్ తెప్పించారు. నేను ఆర్టిస్టిక్ స్కేట్స్ తెప్పించారు, నేర్చుకున్నా. ఫస్ట్ డిస్ట్రిక్ట్ వెళ్ళా, ఫస్ట్ డిస్ట్రిక్ట్ గోల్డ్ అండ్ ఫస్ట్ స్టేట్ గోల్డ్, ఫస్ట్ నేషనల్ గోల్డ్. ఇంకా అలా ఇట్స్ ఆల్ స్టార్టెడ్. అండ్ యా. ఓకే, సూపర్. అసలు ఇంకా ఎంత ఆర్టిస్టిక్ స్కేటింగ్ అయినా కూడా ఇంజరీస్ రావడం కామన్ ఎనీ స్పోర్ట్ లో. బట్ ఈ స్కేటింగ్ లో ఎలా అంటే ఇట్ కెన్ బి సమ్ టైమ్స్, అంటే మీరు అన్నట్టు స్పీడ్ స్కేటింగ్ లో 40-50 కిలోమీటర్స్ లో ఉండే ఇంజరీస్ లాగే ఇప్పుడు ఆర్టిస్టిక్ స్కేటింగ్ చేస్తున్నప్పుడు కూడా పోస్చర్ బ్యాలెన్స్ రైట్ ఉండాలి. ఒక్కోసారి పోస్చర్ పర్ఫెక్షన్ చేసే ప్రాసెస్ లో యూ కెన్ బెండ్ యువర్ నీ ఆర్ యాంకిల్ ఆర్ ట్విస్టెడ్ యాంకిల్, ఇలా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ప్రాక్టీస్ విగరస్ గా చేస్తూ ఉంటే. సో ఆ కైండ్ ఆఫ్ ఇంజరీస్ ని ఓవర్కమ్ చేయాలి అంటే ఏదైనా టెక్నిక్ కానీ లేదా ఒక సేఫ్టీ ప్రొసీజర్స్ కానీ ఏమైనా ఉంటాయా, అంటే టు అవాయిడ్ ద ఇంజరీస్ యాజ్ మచ్ as పాసిబుల్ స్కేటింగ్ చేసేటప్పుడు? సరైన పర్సన్ అడిగారు మీరు ఇంజరీస్ గురించి. బికాస్ నా పేరు చెప్తే ఇంజరీస్ చెప్తారు. అన్ని అదే. ఇంజరీస్. సో బేసిక్లీ మై బోత్ ద షోల్డర్స్ ఆర్ డిస్లోకేటెడ్. రైట్ అండ్ లెఫ్ట్ షోల్డర్ మొత్తం కంప్లీట్ గా జాయింట్ డిస్లోకేట్ అయ్యాయి. అదొకటి. రైట్ నీ లిగమెంట్ టేర్. బ్యాక్ కూడా ఐ హ్యాడ్ థింక్ యాడ్ 2-3 టైమ్స్ నాకు మైనర్. లక్కీలీ బ్యాక్ మైనర్ అయింది, అంటే బ్యాక్ లోవర్ బ్యాక్ ది డిస్క్ దగ్గర కొంచెం చిన్న. బట్ ఇట్ వాస్ నాట్. బట్ మేజర్ వన్స్ ఏమొస్తాయంటే హ్యాండ్, బోత్ మై రైట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ షోల్డర్ డిస్లొకేషన్ అండ్ రైట్ నీ లిగమెంట్ టేర్. అది మెయిన్. సో ఇంజురీస్ అన్నప్పటికీ మీకు ఏ స్పోర్ట్ లో కామన్ అండి. మీకు స్పీడ్ అయినా ఆర్టిస్టిక్ అయినా ఏదైనా, మీ స్పీడ్ లో వస్తే స్పీడ్ లో ఒక టైప్ ఆఫ్ ఇంజరీస్, ఆ కింద కొట్టుకోవడం. స్కేట్స్ అండ్ బైక్ డ్రైవింగ్ ఇలాంటి వాటిల్లో ఇంకా మోర్ ప్రోన్ టు ఇంజరీస్. మోర్ ప్రోన్. ఈజీ టు గెట్ ఇంజర్డ్. ఎస్, ట్రూ దట్. అవును, నిజమే. సో మాది ఆర్టిస్టిక్ వచ్చంటే మేము జంప్స్ చేస్తూ ఉంటాం. సో 2 rounds 3 rounds మేము చేస్తూ ఉంటాం. పైన గాల్లో ఎగిరి మేము ల్యాండ్ అవ్వాలి 2-3 rounds. అండ్ అప్పుడప్పుడు ఆ ఎయిర్ లో మా సరిగా పొజిషన్ పెట్టలేదు అనుకోండి, ల్యాండింగ్ పోద్ది. ల్యాండింగ్ పోయిందంటే ఇంకా మీరు చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, అంతలా పడతాం కింద పబ్బని. అండ్ వీ డోంట్ హ్యావ్, మేమేం గేర్ ఏమి వేసుకోం, ఎందుకంటే కాంపిటీషన్ అప్పుడు మేము ఏ గేర్ వేసుకోకూడదు. అట్లీస్ట్ స్పీడ్ వాటిలో నీ క్యాప్స్, హెల్మెట్ అవన్నీ ఖచ్చితంగా కంపల్సరీ. మా దాంట్లో నో సేఫ్టీ ఎనీథింగ్. ఎందుకంటే మాది ఏంటంటే మొత్తం మీకు లుక్, ఆ థీమ్. సో మీరు కాంపిటీషన్ అప్పుడు జస్ట్ ఆ థీమ్ మ్యూజిక్ ఏదైతే మీరు పెట్టుకున్నారో, మేము ప్రోగ్రామ్ చేయాలి. బేసిక్లీ ఒక 4-5 minutes ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆ థీమ్ మ్యూజిక్ పెట్టుకుంటాం. సపోజ్ మీకు పైరట్స్ ఆఫ్ కెరబియన్, లేదంటే మీకు ఒక ఐరన్ మ్యాన్ కాస్ట్యూమ్ అంటే చేసుకుంటాం అండ్ మ్యూజిక్ పెట్టుకుంటాం. ఆ కొరియోగ్రఫీ కూడా ఐరన్ మ్యాన్ చేస్తున్నట్టుగా మా ఎలిమెంట్స్ అన్ని ఐరన్ మ్యాన్ మధ్యలో ఆ స్టెప్స్ అవన్నీ అలా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అంతే. సో అది చేసినప్పుడు మీకు హెల్మెట్ అవన్నీ పెట్టుకుని, ఇంకోటి మా ఎలిమెంట్స్ కూడా మీకు అవన్నీ పెట్టుకుంటే ఆ ఎలిమెంట్స్ కూడా మాకు కంఫర్టబుల్ గా మేము చేయలేం. సో మీరు కాంపిటీషన్ లో అవి చేయకూడదు కాబట్టి ప్రాక్టీస్ కూడా మేము ఏం లేకుండా ప్రాక్టీస్ చేస్తాం. సో రోజుకి ఒక 10 సార్లు 20 సార్లు 100 సార్లు పడిన రోజులు కూడా ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే వీ నో హౌ టు ఫాల్. సో నేను ఎప్పుడు అదే చెప్తాను, మా స్పోర్ట్ ఏంటంటే వచ్చినప్పటికి దిస్ ఇస్ వన్ గుడ్ థింగ్. మీరు ఏ స్పోర్ట్ లోనూ దే డోంట్ టీచ్ యూ యూనో. ఇప్పుడు క్రికెట్ కి వచ్చి మీరు బౌల్డ్ ఎలా అవ్వాలని నేర్పించరు. అవును, కరెక్ట్. ఏ స్పోర్ట్ లో కానీ, బట్ ఇన్ స్కేటింగ్ దట్ ఈస్ అ స్పెషల్. దే ఫస్ట్ టీచ్ యూ. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఎలా పడాలో నేర్పిస్తారు.
ఒకవేళ మీరు పడితే ఇలా చేతులు పెట్టాలి, ఇలా పడాలి. మీరు చేతులు కింద పట్టినప్పుడు చేతులు పెట్టకూడదు. ఎందుకంటే మీరు మీ బంప్ మీద డైరెక్ట్ గా పడాలి. సో ఎందుకంటే మీకు అది రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటది. బోన్స్ ఏమి విరగకుండా అలా. సో చేతులు కింద పెట్టినప్పుడు ఒక తప్పు విధంగా పెట్టాం అనుకోండి, ఆ చేయి మీద ప్రెషర్ పడి చేయి ట్విస్ట్ అవడం కానీ, ఫ్రాక్చర్ అవడం అన్ని ఉంటాయి. సో మీరు పడుతున్నారన్నగా యూ జస్ట్ హ్యావ్ టు ఫాల్ ఆన్ యువర్ బంప్ అంతే. సైడ్ కి పడుతున్నప్పుడు ఎలా మరి దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? సైడ్ పడుతున్నప్పుడు కూడా మీకు అంటే ఇలాగా చేతి మీద వెస్ట్ మీద సపోర్ట్ తీసుకోకుండా పడాలి. మీకు షోల్డర్ హైట్ అలాగా, షోల్డర్ కానీ ఎల్బో కానీ అలా పెట్టుకుని మీకు బ్రిస్ట్ పెట్టకూడదు ఎక్కువ మీరు పడుతున్నప్పుడు కింద. ఎందుకంటే పెట్టడం వల్ల ఎంత ఆ ఫోర్స్ తో పడినప్పుడు ఆ గ్రేట్ ఎక్కువ మీకు ఎక్కువ ఫోర్స్ తో పడతారు కింద. పడినప్పుడు ఏంటంటే మీ చెయ్యి పెడితే మీ ఆ చెయ్యి బ్రిస్ట్ దగ్గర ట్విస్ట్ అవడం కానీ, బ్రిస్ట్ స్ప్రెయిన్ అవడం కానీ, లేదంటే హ్యాండ్ ఫ్రాక్చర్ అవడం కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ సో అందుకని దే టీచ్ హౌ టు ఫాల్. ఇన్ లైఫ్ లో కూడా అంతే. వన్స్ యూ నో హౌ టు ఫెయిల్ కదా, you'll never look back, because everyone has to know how to win and at the same time know how to lose. Then only you will know the value of winning and also the value of losing. అలాగే సో ఒక్కసారి పడ్డం నేర్చుకున్నప్పుడు యూ డోంట్ థింక్ నీకు భయం అనేది ఉండదు. నీకు పడతా ఒక పడినా నీకు తెలుసు నీకు ఎలా పడతావు రైట్ వే. సో నీకు కరెక్ట్ గానే పడతానని చెప్పాను. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఇన్ అవర్ స్పోర్ట్. ఒకటి సో అది ఇంజరీస్. సో ఇంజరీస్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సో దానికి తగ్గ మేము ప్రికాషన్స్ తీసుకుంటాం. అంటే ముందే ఫస్ట్ మేము ఏదైనా కొత్త ట్రై చేసేటప్పుడు దాన్ని ఫస్ట్ మేము బేర్ ఫుట్ మీద స్కేట్స్ లేకుండా ట్రై చేస్తాం. ట్రై చేసిన తర్వాత అప్పుడు మేము స్కేట్స్ యూస్ చేసుకుని చేస్తాం. సో దానివల్ల అంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటది. సో ఫస్ట్ స్కేట్స్ లేకుండా ట్రై చేస్తాం కాబట్టి సో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. స్కేట్స్ లేకుండా ట్రై, దాని తర్వాత స్కేట్స్ మీద ట్రై చేస్తాం. అండ్ సో మేము తీసుకోవాల్సిందని తీసుకుంటాం. బట్ కొత్త ఏం నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మేము పడుతూ ఉంటాం. అండ్ దట్ ఈస్ కామన్. అండ్ బయట నుంచి చూసే వాళ్ళు అయితే చాలా మంది అయ్యో పడిపోయారు, అబ్బాయి పడిపోయాడు అది ఇది. బట్ ఇట్స్ లైక్ వాళ్ళకి చాలా కొత్తగా ఉంటది. బట్ మాకైతే ఇట్స్ వెరీ కామన్. నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా పడతాం. అండ్ ఇంకా ఎక్కువ సార్లు పడితే ఇంకా ఎక్కువ బాగా వస్తుంది అని చెప్పి అదొక నమ్మకం ఆ స్కేట్. ఎందుకంటే పడే కొద్దీ హీల్ గెట్ టు నో వాట్స్ హిస్ మిస్టేక్, అది ఏం తప్పు చేస్తున్నాడు, ఎందుకు పడుతున్నాడు అని చెప్పాను. అండ్ ఎవ్రీ టైమ్ జస్ట్ బికాస్ మీకు పడడం తెలుసు అని చెప్పి ప్రతిసారి పడినప్పుడు పెయిన్ రాకుండా ఉండదు. పెయిన్ వస్తుంది, మీకు నొప్పి వస్తుంది. సో ఆ నొప్పి వచ్చినప్పుడు ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఫోకస్ గా ఉంటారు, ఎక్కువ కాన్సన్ట్రేట్ గా ఉంటారు. నెక్స్ట్ టైం పడకూడదు, నెక్స్ట్ టైం ఎలాగో ఖచ్చితంగా ఎన్నిసార్లు పడతాను మీకు ఒక చిరాకుంటుందో వస్తుంది ఒకటి. సో నేర్చుకుని ఎంత ఎక్కువ పడితే అంత బాగా నేర్చుకుంటా అంటారు. సో పెయిన్ ఎండ్యూరింగ్ ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా మీ స్పోర్ట్ లో స్పెసిఫిక్ గా? నార్మల్ గా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఏమి ఉండదండి. నార్మల్ గా అయితే మేము ప్రొఫెషనల్ కి వెళ్తున్నప్పుడు ఏంటంటే నార్మల్ గా వి డూ యోగా, మెడిటేషన్ అండ్ విజువలైజింగ్. ఎందుకంటే మా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మాకు ప్రతి మ్యూజిక్స్ ప్రతి సెకండ్ మాకు తెలుసు. ఏ సెకండ్ లో మాకు ఏ స్టెప్ రావాలి, ఏ బీట్ వస్తుంది అండ్ మాకు ఏ స్టెప్ ఉండాలి అని చెప్పి ప్రతి బీట్ కి మ్యాచ్ చేస్తూ మేము చేయాలి. సో అది మేము ఏంటంటే ఈ మెడిటేషన్, ఈ విజువలైజింగ్ వల్ల మేము ప్రోగ్రామ్ చేయకపోయినా మెడిటేషన్ లో ఉండి ఆ మ్యూజిక్ ప్లే చేసుకుని వి జస్ట్ విజువలైజ్. అంటే ఈ మ్యూజిక్ అప్పుడు ఇది చేయాలి, ఇది చేయాలి. సో విజువలైజేషన్ అండ్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ మాకు. సో అది మేము చేస్తాం. పెయిన్ అనేది మాకు విల్ గెట్ యూస్ టు ఇట్. అంటే చేసి అలాగా విల్ గెట్ యూస్ టు ఇట్. అండ్ ఆల్సో ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చి మాకు ఎన్నో మంత్స్ పడుతుంది నేర్చుకోవడానికి. అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఎలిమెంట్, సో ఆ ఎలిమెంట్ నేర్చుకోవడానికి అది పడ్డ కష్టం అదంతా పడినది. సో అలా విల్ గెట్ యూస్ టు దట్ పెయిన్ ఈవెన్చువలీ. సో దానికంటూ స్పెషల్ ట్రైనింగ్ ఏం చేయం. సో బట్ దే ఆర్ సమ్ పీపుల్ హూ డూ. ఇప్పుడు అబ్రాడ్ లో ఉంటే దే డూ, బట్ ఇండియాలో అయితే అంతవరకు లేదు. వీ నెవర్ డిడ్ ఎనీథింగ్ లైక్ దాట్. ఓకే. సో ఇప్పుడు రోలర్ స్కేటింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఎంచుకోవాలి అంటే ఇండియాలో కానీ తెలుగు స్టేట్స్లో కానీ ఇప్పుడు అసలు ప్రొసీజర్ ఏంటి? అండ్ ఇప్పుడు ఒక బడ్డింగ్ స్కేటర్ ఏం ఎక్స్పెక్ట్ చేసి దిగాలి, ఏం ఫెసిలిటీస్ వాడికి ఉండాలి, లేదా ఏ హెల్ప్ మీకు అందొచ్చు అందకపోవచ్చు, ఇలాంటి క్రైటీరియాస్ ఏమైనా ఉన్నాయా సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ స్టార్ట్? సో ఫస్ట్లీ అండి ఇండియాలో అయితే ఇట్స్ ఎ వెరీ అండర్ రేటెడ్ స్పోర్ట్, నాన్ పాపులర్ స్పోర్ట్ అనాలి యాక్చువల్లీ. నాట్ అండర్, ఎందుకంటే ఇట్స్ యూరోపియన్ స్పోర్ట్. సో యూరోప్ లో అయితే ఇట్స్ వెరీ ఫేమస్. కానీ ఇండియాలో ఎందుకు అంత ఫేమస్ కాలేదంటే బేసిక్లీ ఇట్స్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అండి. ఒకటి వచ్చి ఏంటంటే మాకు ఒక్క స్కేట్ వచ్చి 1.25 lakhs ఒక్కొక్క పేరు. అండ్ మేము ఇటలీ నుంచి తెప్పించుకోవాలి. మళ్ళీ ఆ కస్టమ్స్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ ఉంటాయి. ఇటలీ నుంచి మళ్ళీ అండ్ మళ్ళీ మేము వాడే వీల్స్, ఒక్కొక్క వీల్ మేము ప్రతి ఫ్లోర్ కి ఒకే వీల్స్ వాడలేం. ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వీల్స్. సపోజ్ ఒక రఫ్ ఫ్లోర్ ఉంది అనుకోండి, దానికి స్మూత్ వీల్స్ వాడతాం. ఒక స్మూత్ ఫ్లోర్ అనుకోండి, రఫ్ వీల్స్ వాడతాం. ఆ కాంట్రాస్ట్ ఉండడం వల్ల ఆ ఫ్రిక్షన్ ఉంటది అండ్ ఫ్రిక్షన్ ఉంటది. స్కేటింగ్ మీరు కంప్లీట్ ఫిజిక్స్ అండి. ఒక చిన్న మేము చేసే చిన్న స్టెప్ నుంచి పెద్ద స్టెప్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు ఫిజిక్స్. ఓకే. సో మీకు ఉంటది. సో ఒక్కొక్క వీల్ సెట్ వచ్చి దగ్గర మళ్ళీ 15,000-20,000 ఉంటది. అండ్
ఒక్కొక్క వీల్స్ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారు అంటే కొంచెం 6-5 months లో అది మీకు పోతుంది. మళ్ళీ కొత్త వీల్స్ తెప్పించుకోవాలి. అండ్ మళ్ళీ వీల్ స్టాపుల్ బేరింగ్స్, ఒక్కొక్క వీల్స్ బేరింగ్ సెట్ వచ్చి మళ్ళీ 12,000 15,000 ఉంటుంది. సో ఇంత పెట్టి పేరెంట్స్ పాపులేషన్ ఇండియాలో తక్కువ. బికాస్ ఇండియాలో ఏంటంటే పీపుల్ వాంట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. అవును, కరెక్ట్. సక్సెస్ లేకపోతే అసలు దానికి వైపు కూడా వెళ్ళరు కదా మనం. 2008 లో షూటింగ్ అభినవ్ బింద్రా వచ్చింది. 2009 నేషనల్ ఛాంపియన్షిప్ లో ఆల్మోస్ట్ 10 times రైస్ చూసింది షూటింగ్ నేషనల్ ఛాంపియన్. సేమ్ 2016 లో కూడా అంత సింధు బ్యాడ్మింటన్ సిల్వర్ మెడల్ వచ్చింది. 17 నేషనల్స్ లో ఇంకా అందరు ఇంకా ప్రతి బ్యాడ్మింటన్ అకాడమీ ఇండియాలో ఇంకా ఫుల్ ఇంకా అప్లికేషన్స్ ఇంకా అందరు పీపుల్ అందరు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జావెలిన్ త్రో. సో పీపుల్ ఏంటంటే దే వాంట్ ఓన్లీ ద సక్సెస్. అంటే అది మనం అనుకోండి అది ఎవరన్నా, బట్ యాజ్ అ హ్యూమన్ గా వీ టెన్ టు సీ ఓన్లీ ద సక్సెస్ అండ్ వీ లవ్ షార్ట్ టర్మ్ రిజల్ట్స్. ఎందుకంటే షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఏంటంటే నువ్వు తక్కువ ఎఫర్ట్స్ పెడతావు అండ్ ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఏంటంటే నీకు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి అండ్ ఆల్సో ఇట్ విల్ టేక్ టైం. అండ్ అంత టైం పేషెన్స్ నార్మల్ గా మన ఇండియన్స్ చాలా తక్కువ బేసిక్ గా చెప్పాలి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మాకు సపోర్ట్ కూడా అంతే ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ నుంచి మా ప్రైవేట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ స్పాన్సర్స్ అన్ని తక్కువ. ఎందుకంటే అది ఇప్పుడు ఆ కంపెనీస్ మేము బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే కంపెనీస్ కావాల్సింది మార్కెటింగ్. అండ్ నాకు ఒక స్పాన్సర్ సపోజ్ ఒక 5 lakhs నాకు చేయాలనుకోండి, ఆ 5 lakhs నాకు స్పాన్సర్ చేసిన నాకున్నప్పుడు నా ఫ్యాన్ సర్కిల్ కానీ లేదంటే నాకు నా ఫాలోవర్స్ సర్కిల్ కానీ నాకు ఇప్పుడు ఎంత ఉంటారు, ఒక సపోజ్ 3K ఉన్నారు కొన్ని స్టార్ బట్టి వెళ్దాం మనం ఇంత ఫాలోవర్స్ బట్టి. కానీ నాకు ఇచ్చే 5 lakhs ని మార్కెటింగ్ మాక్సిమం చేయాల్సింది నేను చేయగలను అంతే. అదే 5 lakhs ఆడు ఒక రంజీ క్రికెట్ ప్లేయర్ కి ఇచ్చినా నాకన్నా ఎక్కువ చేస్తాడు. నేను ఒక బీయింగ్ ఇండియన్ టీమ్ ప్లేయర్ నేను ఆ మార్కెటింగ్ నాకు చేయలేను ఒక రంజీ క్రికెట్ ప్లేయర్. ఎందుకంటే ఆడేంటి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అని ఎక్కువ ఫాలో అవుతుంది. ఇప్పుడు రంజీ క్రికెట్ ప్లేయర్ కూడా ఒక రంజీ క్రికెట్ ప్లేయర్ ఎవరో కూడా నిజం క్రికెట్ ఫాలో ఇండియన్స్ చాలా మంది తెలుసు, వాళ్ళ స్టేట్ రంజీ ప్లేయర్స్ ఎవరైనా. సో హీ విల్ డూ. సో కంపెనీ కావాల్సింది ఏంటి ఇన్ ది ఎండ్ మార్కెటింగ్. సో అదే సో పీపుల్ ఆడికి ఎక్కువ స్పోర్ట్ ఉన్నప్పుడు ఆ 5 lakhs వై విల్ వాంట్స్ టు వేస్ట్ దట్ 5 lakhs ఆన్ మీ వెన్ ఆడు కావాల్సింది నేను ఇవ్వలేనప్పుడు అలా అని చెప్పి. కానీ దేర్ ఆర్ సమ్ గుడ్ కంపెనీస్, ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి ఇలాగని చెప్పి దేర్ ఆర్ సమ్ గుడ్ కంపెనీస్ యాజ్ వెల్ హు ఆర్ స్పాన్సరింగ్. బట్ ఎంతైనా ఇప్పుడు క్రికెట్ వాటిని సపోర్ట్ చేస్తే మాకు అసలు నథింగ్, హార్డ్లీ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ. అండ్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు రీసెంట్ గా ఆనరబుల్ సీఎం జగన్ గారు వచ్చిన తర్వాత వీఆర్ గెటింగ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. ఒక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అన్ని మాకు వస్తాయి ఇప్పుడు నేషనల్ మెడల్ విన్ అయితే. సో ఇప్పుడు స్టార్ట్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ మా స్కేటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్ లో కూడా మన స్కేటింగ్ ఇంక్లూడ్ అయింది. అండ్ ఆల్సో ఒలింపిక్స్ లో కూడా ఇయర్ 2020 టోక్యో ఒలింపిక్స్ లో కూడా స్కేట్ బోర్డింగ్ ఇంక్లూడ్ అయింది. సో ఇట్స్ అ గుడ్ స్టార్ట్, గుడ్ డేస్ ఆర్ యెట్ టు కమ్. సో యాజ్ అ బర్డింగ్ స్కేటర్ ఎవరు ఉన్నారంటే ఐ వుడ్ సే ఇట్స్ గుడ్ టైమ్ టు స్టార్ట్. ఎందుకంటే రైట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ అ గుడ్ వే. ఇప్పుడు మా సీనియర్స్ కున్న ఫెసిలిటీస్ మాకున్న ఫెసిలిటీస్ చూస్తే మాకు చాలా వరకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. వాళ్ళకి లేనివి కూడా మాకు చాలా వరకు వచ్చాయి మాకు. అండ్ మాకు లేనివి కూడా ఇప్పుడు బడ్డింగ్ స్కేటర్స్ ఇంకా బోల్డ్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 2020లో స్కేట్ బోర్డింగ్ ఇంక్లూడ్ చేస్తారంటే నెక్స్ట్ ఒలింపిక్స్ లో మా ఈవెంట్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఎందుకంటే మాది వింటర్ ఒలింపిక్స్ లో ఉంది కానీ సమ్మర్ ఒలింపిక్స్ లో ఇంకా రాలేదు మా ఈవెంట్ ఏదైతే మా ఆర్టిస్టిక్ ఉందో. సో ప్రస్తుతానికి అయితే ఏషియన్ గేమ్స్ లో ఇంక్లూడ్ చేశారు. ఏషియన్ గేమ్స్ లో కూడా ఇట్స్ నథింగ్ లెస్, ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. మీకు ఒలింపిక్స్ తర్వాత వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ స్పోర్టింగ్ గేమ్ అంటారు, మల్టీ స్పోర్టింగ్ గేమ్ అంటారు. సో ఏషియన్ గేమ్స్ కూడా పెద్ద, సో ఏషియన్ గేమ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో యాజ్ ఎ బడ్డింగ్ స్కేటర్ ఐ వుడ్ సే ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్అవుట్. అంటే నీకు ప్రొఫెషనల్ గా వెళ్ళకపోయినా ఫర్ యువర్ ఫిట్నెస్ కానీ అండ్ ఫర్ యువర్ ఫోకస్ అండ్ ఫర్ యువర్ బాడీ కోఆర్డినేషన్ స్టెబిలిటీ ఇవన్నిటికి కూడా యూ హ్యావ్ టు టేక్ అప్ స్కేటింగ్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. సో నేను ఐ వుడ్ సజెస్ట్ దెమ్. అండ్ ఆల్సో మీరు జస్ట్ హాబీ కింద చేసిన మీకు ఒక స్పోర్ట్స్ అనేది స్కేటింగ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ది గుడ్ డేస్ ఆర్ కమింగ్. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఇంక్లూడ్ అయింది, ఒలింపిక్స్ ఇంక్లూడ్ అయింది. అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ ఇన్సెంటివ్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆల్సో చాలా మంది మా సీనియర్స్ వాటిలో స్పోర్ట్స్ కోటాలో స్కేటింగ్ లోనే డాక్టర్స్ సీట్స్, ఇంజనీరింగ్ సీట్స్ గవర్నమెంట్ కాలేజ్ లో తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు స్కేటింగ్ చేస్తూ కూడా. సో స్పోర్ట్స్ కోటా సీట్స్ కూడా యూజ్ అవుతుంది స్కేటింగ్ అనేది. సో అదొకటి ఉంది అడ్వాంటేజ్. సో ఇంకా బోల్డ్ అడ్వాంటేజ్ ఉన్నాయి. సో ఐ వుడ్ సే అట్లీస్ట్ ఫర్ ఫన్ సేక్ కానీ లేదంటే ఫిట్నెస్ సేక్ కానీ హాబీ సేక్ కానీ స్టార్ట్ చేసి అండ్ సీ హౌ ఇట్ గోస్ అని చెప్పి. సో యా. అండ్ ఆల్సో సెకండ్లీ మీకు అంత లైమ్ లైట్ లో ఉండరు. ఇప్పుడు నేను అంత వరల్డ్ తెచ్చే అంతే, బట్ పీపుల్ హార్డ్లీ నో మీ. సో మీరు లైమ్ లైట్ లో ఉండరు. సో యూ హావ్ టు మేక్ షూర్ దట్ మీకు అది పర్లేదు. ఎందుకంటే సమ్ పీపుల్ లైక్ నేను ఆడుతానంటే నాకు అందరు తెలియాలి అండ్ నాకు ఇంత ఫేమస్ అవ్వాలి అది ఇది అని చెప్పి ఉంటది కొంతమందికి. ఇప్పుడు మాకేనే ఉంటది, బట్ వీ గాట్ యూస్ టు దట్. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఇన్ ది ఎండ్
ఫర్ అవర్ ఓన్ సేక్. మాకు ఆ స్పోర్ట్ మీద ఉన్న ప్యాషన్ అండ్ కంట్రీ మీద ఉన్న ప్యాషన్ కోసం మేము చేస్తున్నాం. ఇట్ నో మ్యాటర్ పీపుల్ సపోర్ట్ ఆర్ పీపుల్ డూ, వి రిక్వెస్ట్ పీపుల్ టు సపోర్ట్ అస్, బట్ ఇన్ ది ఎండ్ ఈవెన్ దో దే డూ అండ్ దే డోంట్ డూ, మాకు ఆ స్పోర్ట్ మీద ఉన్న ప్యాషన్ కి, కంట్రీ మీద ఉన్న ప్యాషన్ కి వీఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ టు గెట్ మెడల్స్ ఫర్ ది కంట్రీ. చాలా మందికి ఈ క్లారిటీ ఉండదు. అంటే ఇప్పుడు మనం డైలీ చేసే విషయాల్లో కావచ్చు, లేదా జాబ్ విషయాల్లో కావచ్చు, లేదా ఫాలోయింగ్ ఏ కెరియర్ విషయంలో కావచ్చు, వి లివ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ చాలా వరకు. అంటే అదర్స్ ఒపీనియన్స్ కోసం మనం బతకడం, లేకపోతే అదర్స్ యొక్క ఐడియాస్ ఆఫ్ హౌ దే వాంట్ టు లుక్ అస్ కోసం కెరియర్ ఎంచుకోవడం, ఇలాంటి టెండెన్సీలో వెళ్ళిపోతారు చాలా మంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ చూస్ ద కెరియర్ ఆర్ డూ ద థింగ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ ఫర్ దేర్ ఓన్ సేక్. ఇప్పుడు నేను కూడా పాడ్కాస్టింగ్ చేస్తున్నాను అంటే దీని నుంచి ఎంత ఎర్న్ చేస్తున్నావు, నీకు అంత ఎర్నింగ్స్ రానప్పుడు నీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నీ జాబ్ చేస్తూ ఇదంతా కష్టపడి ఎడిట్ చేయాల్సిన అవసరం ఏంటని చాలా మంది అడిగారు, నా ఫ్రెండ్స్ కూడా. నేను అంటాను కేవలం దానికోసమే ఏదైనా చేయాలి. దీనివల్ల నాకు అసలు నేను ఇప్పుడు నేను ఈ పాడ్కాస్టింగ్ చేయకపోయింటే నా లైఫ్లో నేను ఒక ఏషియన్ గేమ్స్కి వెళ్ళిన స్కేటర్తో మాట్లాడలేను. ఐ కాంట్ ఈవెన్ ఇంటరాక్ట్ విత్ దట్ గై లైక్ యూ. బట్ ఆ ఫెసిలిటీ నాకు ఎలా వచ్చింది? నేను పాడ్కాస్టింగ్ చేయడం వల్ల ఐ హ్యావ్ ఎ రీజన్ టు టాక్ టు యూ. ఇప్పుడు నేను సరదాగా నేను డిఎంలో మాట్లాడడానికి నేను ఒక ప్లాట్ఫామ్ కోసం ఇది చేస్తున్నా. సో ఐ వాంట్ టు టాక్ టు యూ అనే ప్లాట్ఫామ్కి మీకు ఒక ఇంప్రెషన్ వేరేలా ఉంటుంది. అండ్ దట్ వే నేను ఎర్న్ చేసే దానికన్నా ఐఎమ్ బిల్డింగ్ ఏ కాంటాక్ట్ విత్ యూ విచ్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ ఎర్నింగ్. సో ఇదంతా కాంటాక్ట్ బిల్డ్ చేసి నేనేదో ప్రమోట్ చేసుకోవాలి లేదా బ్రాండ్ ప్రమోషన్ ఇది కూడా కాదు. మళ్ళీ ఇట్స్ జస్ట్ ఇప్పుడు నాకు తెలియని వ్యూ పాయింట్స్ లేదా నాకు తెలియని ఇన్సైట్స్ ఏదో ఒకటి నా లైఫ్లో అప్లై చేసుకునేలాగా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఫస్ట్ వాట్ దే టీచర్స్ ఈస్ హౌ టు ఫాల్ అన్నావు కదా, అది నాకు లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌ టు ఫాల్ అని నువ్వు నేర్చుకున్న దాన్ని నేను నా లైఫ్లో కూడా అప్లై చేయొచ్చు. నేను స్కేటింగ్ చేసినా చేయకపోయినా ఆ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ ఆర్ ఇన్సైట్. సో దట్ వే ఐఎమ్ బిల్డింగ్ ఎ నెట్వర్క్ ఆర్ అ థాట్ ప్రాసెస్ అండ్ ఇంప్రూవింగ్ మై ఓన్ సెల్ఫ్. సో చాలా తక్కువ మందికి ఈ క్లారిటీ ఉంటుంది ఆన్ వాట్ దే వాంట్. అంటే నీ కోసం నువ్వు చేసుకుంటున్నావా ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ సంథింగ్, సమ్ బెనిఫిట్ ఫ్రమ్ అదర్స్. బెనిఫిట్ ఉంటేనే చేస్తాను అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆప్షన్ నా పర్స్పెక్టివ్లో. నీ కోసం కూడా నువ్వు కొన్ని చేసుకోవాలి. బెనిఫిట్తో పాటు బెనిఫిట్ ఉండాలి ఆబ్వియస్లీ, లేకపోతే లైఫ్ రన్ అవ్వదు. కాబట్టి బెనిఫిట్ ఉంచుకుంటూ నీ కోసం కూడా నువ్వు ఏదో ఒకటి స్టార్ట్ చేయి. ఏదో హాబీ లైక్ నువ్వు చెప్పినట్టు ఇప్పుడు స్కేటింగ్ ప్రొఫెషన్గా తీసుకోకపోయినా జస్ట్ ఫిట్నెస్ కోసం ఇప్పుడు జిమ్కి వెళ్ళడానికి బోర్ కొడితే స్కేటింగ్ చేయొచ్చు కదా, లేదా సైక్లింగ్ చేయొచ్చు, ఇలా ఏదో ఒకటి. సో అది నేను కనెక్ట్ అయ్యాను అనమాట. నిన్న ఎపిసోడ్కి అడగడానికి కనెక్షన్ ఏంటి అంటే చిన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒక సమ్మర్ క్యాంప్ టైంలో విజయవాడలో ఒక సత్యనారాయణపురం గేట్ రైల్వే గేట్ దగ్గర ఒక చిన్న పార్క్, స్కేటర్స్ పార్క్ ఉండేది. అక్కడ ఒకటే నాకు తెలిసిన స్కేటర్స్ కనిపించేవాళ్ళు చిన్నప్పుడు. సో వాళ్ళు స్కేటింగ్ అలా చేస్తూ తిరుగుతూ ఉండవు. నేను ఆల్రెడీ అదే ఆ సమ్మర్ టైంలో నేను ఎప్పుడైతే అది చూసాను ఆ విజువల్, అక్కడ స్కేటింగ్స్ చేయడం పిల్లలు. సో నేనేమన్నానంటే అప్పటికి నేను స్విమ్మింగ్లో ఎన్రోల్ అయి ఉన్నాను. ఏదో పియానోను సమ్ గిటార్ ఏదో నేర్చుకోవడానికి అది కూడా ఎన్రోల్ అయి ఉన్నా. ఆల్రెడీ టూ యాక్టివిటీస్ ఎన్రోల్ అయి ఉన్నా. సో ఈ థర్డ్ యాక్టివిటీ కూడా అడిగాను అనమాట మా ఇంట్లో, స్కేటింగ్ నేర్చుకుంటాను అది ఇది. సో ఆల్రెడీ 2 ఎన్రోల్ అయ్యావు, దానికి నువ్వు సగం వెళ్తున్నావు. స్కేటింగ్ అంటే మళ్ళీ షూస్ కొనాలి, దానికి అదొక ఖర్చు. నువ్వు మళ్ళీ ఒక మంత్ తర్వాత నువ్వు మళ్ళీ దాని మొహం కూడా చూడవు, స్కూల్కి వెళ్తావు, నీ పనిలో నువ్వు బిజీ అయిపోతావు. ఇఫ్ యు ఆర్ రియలీ సీరియస్ ఆన్ దిస్ నెక్స్ట్ సమ్మర్ చూద్దాం అని చెప్పి అన్నారు అనమాట. ఆ సమ్మర్ తో నేను మళ్ళీ మర్చిపోయా. సో నీ ప్రొఫైల్ చూసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అంటే నా చైల్డ్హుడ్ మెమరీతో గుర్తొచ్చి అలా కనెక్ట్ అయ్యాను అనమాట నీ ప్రొఫైల్కి. అసలు స్కేటింగ్ ఒక వరల్డ్ లెవెల్గా యాక్టివిటీ ఉంది అనే వ్యూ పాయింట్ నేను మర్చిపోయా. నీ ప్రొఫైల్ చూసాక నాకు మళ్ళీ అది గుర్తొచ్చింది. సో ఐ వాంట్ టు టాక్ టు యూ ఆన్ అన్ ఎపిసోడ్ అనమాట. అది నా కనెక్షన్ పాయింట్ విత్ యూ. అండ్ ఆల్సో ఈ స్పోర్ట్లో టెక్నిక్ అండ్ బ్యాలెన్స్ అండ్ ఎజిలిటీ ఇంపార్టెంట్ కదా, అది ఎలా డెవలప్ చేసుకోవాలి? సో ఎజిలిటీ ఇవన్నీ కాకుండా మీరు ముందు ఏదైతే మాట్లాడారో దాని గురించి ఒకసారి నేను మాట్లాడాలనుకుంటాను, ఎందుకంటే మీరు చెప్పారు కదా అది. సో మీరు ఎలాగా సో వాట్ ఐ సే నార్మల్లీ, లైక్ వాట్ ఐ ఫీల్ లైక్ పీపుల్ టాక్ నో మ్యాటర్ వాట్. ఎందుకంటే మీరు కరెక్ట్ చేసినా తప్పు చేసినా ఓన్లీ ఈజీ వే ఓన్లీ వే ఫర్ యూ ఇస్ టు లైక్ పీపుల్ కి ఈజీగా చేసేది ఏంటంటే టు టాక్, టు సీ అండ్ టాక్, టు క్రిటిసైజ్ బేసిక్లీ, బికాస్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ చేయడానికి ఏం లేదు. బికాస్ నీకు పోయేదేం లేదు, అండ్ అట్ ద సేమ్ టైం
ఏమి నీకు దాన్ని ఖర్చు పెట్టక్కర్లే, ఏం చేయాలి, ఫ్రీగా నువ్వు చేయాల్సింది చేయగలదు ఏంటంటే క్రిటిసైజ్ అండ్ జడ్జ్ పీపుల్. దట్ ఈస్ వాట్ పీపుల్ డస్ ఎవ్రీ టైమ్. అండ్ ఓకే, సో ఒక రోజు అండ్ 2 రోజులు బట్ ఒక 1 or 2 థింగ్స్ నువ్వు చేస్తావు, లైక్ ఫర్ అదర్స్ సేక్ అన్నట్టు, వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళని చెప్పి. బట్ ఆఫ్టర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ స్టార్ట్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు రికగ్నేషన్ ఉండదు. అప్పుడు యూ విల్ బీ దట్ గై. వాళ్ళు ఎవరో ఉంటారు కాబట్టి వాళ్ళే నువ్వు అవుతారు, కానీ నీకంటూ ఒక రికగ్నేషన్ అంటూ ఏమి ఉండదు. వాళ్ళు చెప్పించేసి వీళ్ళు చెప్పించేసి ఒక పర్సనాలిటీ ఉండదు. సో అప్పుడు వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ అంటే యూ వోంట్ బి యువర్ సెల్ఫ్. నువ్వు వాళ్ళు ఎవడో చెప్పింది చేస్తున్నావు లైఫ్ లాంగ్ అంతా, నీకంటూ నీకు ఒక ఓన్ రికగ్నేషన్ కానీ ఒక ఓన్ పర్సనాలిటీ, ఒక ఓన్ క్యారెక్టర్ అనేది ఉండదు. యువర్ హోల్ లైఫ్ మీ మమ్మీ చెప్పిందని, మీ డాడీ చెప్పిందని, లేదంటే మీ ఫ్రెండ్స్ చెప్పారని, రిలేటివ్స్ చెప్పారని నువ్వు చేసుకుంటే యూఆర్ లివింగ్ ద లైఫ్ విచ్ దే వాంటెడ్. నువ్వు బతకాలనుకున్న లైఫ్ నువ్వు బతకట్లే. సో ఫర్ దాట్ ఐ వుడ్ సే ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ టైం ఇప్పుడు ఒకటి చూసి ఓకే నాకు ఇది కావాలి నేను చేసేస్తానే కాదు, ఫస్ట్ ఒకటి చూడు, లైక్ దాని గురించి చదువు, అనలైజ్, ఎక్స్పెరిమెంట్, దాని గురించి తెలుసుకో, ఎక్స్ప్లోర్ చేయి. నచ్చితే గో ఫర్ ఇట్, నచ్చకపోతే గో ట్రై అనదర్ థింగ్. బట్ డోంట్ ఒకే దాంట్లో జంప్ చేసి దాంట్లోనే ఇంకా మునిగిపోతున్నా, డోంట్ డ్రౌన్ ఇన్ దట్. ఇప్పుడు ఒక దాంట్లో మీకు నచ్చలేదు, మీకు ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్, దర్ మెనీ అదర్ వేస్, ఇంకా 100,000s ఆఫ్ వేస్ ఉన్నాయి, థౌసండ్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇంకా మీకు ట్రై చేయాల్సింది బయట. So what I would say is that firstly explore every field, like what all field, first write down like మీకు ఇంట్రెస్ట్ ఏ ఉన్నాయి, ఏమేమి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఏ ఫీల్డ్ మీకు ఉన్నాయి, మీకు ఏం రైట్ అండ్ నోట్, ఒక డైరీలో మీకు తెలుసుకుని ఎక్స్ప్లోర్ చేయండి, అనాలిసిస్ చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి ఆ పీపుల్ ఎవరైతే అది చేస్తున్నారో అది ఎలా ఉంటుందో. అండ్ ప్రతిథింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హెస్ గాట్ ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి ప్రతి దానికి. సో దాన్ని అనాలిసిస్ చేయాలి, మనకి ఎలా మంచి, వాట్స్ గుడ్ ఫర్ యూ అని చెప్పి. అండ్ దాంట్లో మీకు స్టార్టింగ్ బెనిఫిట్స్ రాకపోవచ్చు, బట్ బెనిఫిట్స్ మీకు ఎందుకు, వెన్ యూర్ లవింగ్ ఇట్, బికాస్ యూర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ హ్యాపీనెస్ అండ్ ఫర్ యువర్ ఇన్నర్ పీస్. అది కూడా బెనిఫిట్, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. యా, అది కూడా బెనిఫిటే, కానీ ఐ వాస్ టాకింగ్ అబౌట్ మనీ బెనిఫిట్. యా, బెనిఫిట్ అంటే చాలా మందికి మనీ మాత్రమే, మనీనో లేకపోతే అటెన్షన్, ఈ రెండే బెనిఫిట్స్. నేను అలా చెప్పాను, అదే ఆ రెండే చాలా మంది కోరుకుంటారు, ఎక్కువ అట్రాక్షన్ ఫీల్ అయ్యేది కూడా. చాలా మందికి ఈ హ్యాపీనెస్ అండ్ ఇన్నర్ పీస్ ఒక బెనిఫిట్ కింద చూడరు. ఇట్స్ జస్ట్ లైక్ ఒక బెనిఫిట్స్ అంటే మీకు వచ్చేది ఏంటి, పర్క్స్, అలవెన్సెస్, ఇవి ఇన్సెంటివ్స్, ఇవి వీటిలోనే బెనిఫిట్స్ కింద వస్తారు. ఎగ్జాక్ట్లీ, అవును. సో అందుకే నేను ఆ బెనిఫిట్స్ లో చెప్తున్నా. సో రాకపోయినా ఇన్ ది ఎండ్ ఆ ఇంటర్నల్ పీస్, happiness is what matters. So if you're happy from your heart, no matter what job you do, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటారు. మెయిన్ ఆ సాటిస్ఫాక్షన్, రాత్రి మీరు బెడ్కి వెళ్ళి పడుకుంటున్నప్పుడు దట్ సాటిస్ఫాక్షన్, దట్ ఓకే ఐ హావ్ డన్ సంథింగ్ టుడే, నేను ఈ రోజు చేశాను, నాకు నచ్చింది చేశాను, నేను బాగా చేశాను నేను. ఆ సాటిస్ఫాక్షన్ తో ఉంటే మీరు ఎంతో ఒక గూగుల్ CEO అని at the end of the day you'll come back to home and you'll be on the bed like what a pathetic day, అసలు ఏంటిది, what am I doing. ఎప్పుడైతే మీకు క్వశ్చన్ అడిగారో what am I doing and am I doing good or not, what is happening to my life అని చెప్పి, you're not happy with yourself. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే మీకు నచ్చిన ఫీల్డ్ మీరు ఎక్స్ప్లోర్ చేసుకుని మొత్తం అంతా ఆ ప్యాషన్ దాని మీద ఉండి అదంతా మీరు చేసుకుని అంతా మీ సెల్ఫ్ గా దాని మీద ఉండి అది చేసి ఉంటే అప్పుడే మీకు అది వస్తుంది. ముందు అసలు మనం ఏంటో మనకు ఒక క్లారిటీ ఉంది, అప్పుడే ఏదైనా ఎగ్జాక్ట్లీ. యూ షుడ్ ఫస్ట్ లో అది ఒకటి, యూ షుడ్ హావ్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మీకు మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి తెలియాలి. ఇప్పుడు నేను వెళ్ళి టెన్నిస్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, నాకు దానిలో నేను వరల్డ్ కప్ ఆడతాను అంటే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను వెళ్ళి ఇప్పుడు పెయింటింగ్ వేస్తాను, పెయింటింగ్ వేసిన ఆర్ట్ ఒక 1 crore అమ్ముతాను అంటే నేను చేయలేను అది. అండ్ ఐ నో దాట్. సో పీపుల్ షుడ్ నో దాట్ వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్. అందరు సచిన్ అవ్వలేరు, అందరు ఏఆర్ రెహమాన్ అవ్వలేరు. సో ఈచ్ ఆఫ్ దెమ్ హాస్ గాట్ ఎ స్పెషల్ టాలెంట్. సో ఆ స్పెషల్ టాలెంట్ ఏంటో అండ్ వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్, వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తీసుకుని ఆ స్ట్రెంగ్త్ దేనిలో ఉందో దాంట్లో వాళ్ళ ఎక్స్ప్లోర్ చేసి ఆ ఫీల్డ్ లో ఉంటే వాళ్ళకి బాగుంటది. సో అది దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ అది మీరు చెప్పింది. అండ్ ఆల్సో మీ పర్స్పెక్టివ్, లైక్ ద వే యూ స్టార్టెడ్ పాడ్కాస్ట్, అది చాలా నాకు నచ్చింది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఎందుకంటే ఈవెన్ నేను కూడా సేమ్ అదే నమ్ముతాను. ఎందుకంటే ప్రతి పర్సన్ లో, లెట్ ఇట్ బి ఒక కామన్ పర్సన్ కానీ, లేదా ఒక బిగ్ షాట్, ఒకసారి ఎన్ని బిగ్ షాట్స్ సెలబ్రేట్ వదిలేండి, అట్లీస్ట్ ఒక ఎవ్రీ కామన్ పర్సన్ లో వాళ్ళకంటూ ఒక జర్నీ ఉంటది. వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ఇండివిజువల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళ హర్డిల్స్ ఫేస్ చేస్తుంటారు, ఎన్నో చూసుంటారు. బికాస్ ఎవ్రీ వన్ హాస్ గాట్ దర్ ఓన్ జర్నీ.
వాళ్ళ లైఫ్ Yeah. అంటూ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంటది, అండ్ ద పాత్ దే టుక్. కొంతమంది ఒక పోయం అంటారు కదా, హీ టుక్ ద పాత్ లెస్ ట్రావెల్డ్ బై, ద రోడ్ నాట్ టేకెన్. ద రోడ్ నాట్ టేకెన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోయమ్స్. Yeah. సో ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ పాత్ చూస్ చేసుకుంటారు, అండ్ మనం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ జర్నీస్, వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు, సపోజ్ ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ లో ఇతను ఇలా రియాక్ట్ అయ్యాడు, దెన్ మనం కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, తను ఇంతలా రియాక్ట్ అయ్యడం వల్ల ఇలా అయ్యాడు, వాట్ ఇఫ్ ఈ రియాక్ట్ ది అదర్ వే, అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి మీకు ఒక రేపన్న రోజు మీకు ఆ సిచ్యువేషన్ ఉంటే మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, ఇతను ఇలా చేశాడు కాబట్టి, సో ప్రతి సిచ్యువేషన్ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇటువైపు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా. సో ఆల్రెడీ ఒక లెఫ్ట్ వెళ్ళినోడికి మీ డెస్టినేషన్ ఏంటో మీకు తెలుసు. సో మీకు నచ్చితే అదే డెస్టినేషన్ లో మీరు డెసిషన్ తీసుకుంటారు. లేదు నాకు ఆ డెస్టినేషన్, సో ఐ టేక్ ద రోడ్ విచ్ ఇస్ లెస్ ట్రావెల్డ్ బై, అదర్స్ విచ్ ఇస్ ద ఆల్రెడీ మోస్ట్ ట్రావెల్డ్ బై. దట్స్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది. సో ఈవెన్ ఐ లవ్ టు టాక్ విత్ ఇంటరాక్ట్ విత్ పీపుల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, అండ్ స్పోర్ట్స్ వల్ల అదొక అడ్వాంటేజ్ అండి. మీకు ఒక వేరే వేరే కంట్రీస్ వెళ్తారు, వేరే వేరే స్టేట్స్ వెళ్తారు, మల్టీ ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ ఉంటది, ఒక్కొక్కరు ఒక వే ఆఫ్ లివింగ్ ఉంటది, స్టాండ్ ఆఫ్ లివింగ్ ఉంటది. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకోవడానికి ఉంటది వాళ్ళ అండ్ ప్రతి వాళ్ళ దగ్గర గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. యాజ్ ఐ టోల్డ్, ఎవ్రీథింగ్ హస్ గాట్ ఎ ప్రో అండ్ కాన్, అండ్ యువర్ థింగ్ ఈస్ ఓన్లీ టు టేక్ ది గుడ్ and from each and every other guy and implement that good in you and keep spreading the positivity and love with everyone around you, so that it creates a pleasant atmosphere. People should be like, they should feel good, they should get that positive vibes and have that pleasant atmosphere when you're around. So I really love that. So yeah, and also thank you, మీరు స్కేటింగ్ జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే ఎవరు తెలుసు మాకంటూ ఒక టఫ్ కాంపిటీటర్ వచ్చారు విజయవాడ నుంచి. అంత లేదు ఏమో, యూ వినవన్, దట్స్ వై. సో నాకు ఒక మంచి టఫ్ కాంపిటేటర్ మిస్ అయ్యాడు, మంచిదైంది మాకు. అండ్ థ్యాంక్స్ ఫర్ యూ ఫర్ నాట్ టేకింగ్ పాడ్కాస్టింగ్. హోప్ఫుల్లీ ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఏమో ఇంట్రెస్ట్ వస్తుంది. సో హోప్ఫుల్లీ ఈ జర్నీలో నేను మళ్ళీ స్కేటింగ్ తీసుకోలేను, కానీ మీరు నా జోన్ లోకి రావచ్చు ఎప్పుడైనా. అలా ఏం లేదండి, స్కేటింగ్ అంటూ మళ్ళీ అది ఒకటి ఉంటది. ఇప్పుడు యుఎస్ లో ముస్లింలు కూడా స్కేటింగ్ చేసుకుని గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తారు. అంటే యుఎస్ లో అయితే ఐ హర్డ్, ఐ నెవర్ బీన్ టు యుఎస్, కానీ నాకు విన్నానంటే స్కేటింగ్ డిస్కోస్ ఉంటాయని. సో ఓల్డ్ పీపుల్ స్కేట్స్ వేసుకుని డిస్కోస్ అండ్ పబ్స్ అవన్నీ క్లబ్స్ ఉంటాయని. ఆస్ట్రేలియాలో కూడా చాలా వరకు స్కేటింగ్ అంటే రోడ్ మీద చాలా స్కేట్ బోర్డ్స్ మీద వెళ్ళటం, నార్మల్ స్కేట్స్ లో వెళ్ళటం, హోవర్ బోర్డ్స్ మీద వెళ్ళటం కామన్ గా రోజు చూస్తాం. కామన్. సో మీరు కూడా ట్రై చేయండి అయితే, జస్ట్ ఒక ఫన్ కింద. అలాగే ఒక రిగ్రెట్ ఉండిపోతుంది కదా, అయ్యో అనుకున్నప్పుడు ట్రై చేయలేదని చెప్పి, ఆ రిగ్రెట్ పోవడానికైనా. నేను ఇప్పుడు స్కేట్ కన్నా ఎక్కువ అది సెగ్వే ఉంది కదా, అది దాన్ని ఏమంటారు, కోల్మిల్గాయలో రితిక్ రోషన్ వాడతాడు, అదే కరెక్ట్. అదే దాని బైసైకిల్ అంటారు యాక్చువల్. మాకు అడగడం కూడా అందరూ ఎలా అడుగుతారు, ధూమ్ 2 లో నువ్వు రితిక్ రోషన్ చూసావా, ధూమ్ లో ఎలా వెళ్తాడు, ఆ స్కేట్స్ ఏంటి. చిన్నప్పుడు ఆ స్కేటింగ్ పార్క్ ఎక్స్పీరియన్స్ తో పాటు నా హ్యాపీ సినిమా గుర్తుందా? హ్యాపీ సినిమా గుర్తుంటే దాంట్లో షూ కి ఒక స్కేట్ ఉంటది వెనకాల, వీలింగ్. నేను ఆ షూస్ కొనుక్కుని స్కూల్ మొత్తంలో ఆ షూస్ కొనుక్కుని నేను పడినా అనమాట ఆ టైంలో. ఎక్కడ తెప్పించారు? నేను అప్పుడు నాకు యుఎస్ లో మా మామ తెప్పించుకున్నాను. మా బాబాయ్ అంటే నేను హ్యాపీ సినిమా చూసి నాకు ఆ షూస్ కావాలని అడిగితే తీసుకొచ్చారు. సో మాకు యూనిఫామ్ ఉంటుంది, నార్మల్ డేస్ లో వేసుకెళ్ళడానికి అలౌడ్ లేదు. సో ఒక సమ్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, సివిల్ డ్రెస్ రోజున వేసుకుని అసలు రచ్చ వేసాను అనమాట. ఆ రోజు స్పాట్ లైట్ అనమాట. ఆ రోజు నేను స్కూల్లో ఇప్పటికి మా ఫ్రెండ్స్ నాకు చెప్తారు, అప్పుడు నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదు, ఒక్కసారి నాకు షూ ఎవరు అంటే ఓవర్ యాక్షన్ చేసావు అది. అప్పుడు అందరు క్యూ కట్టారు అనమాట, నెక్స్ట్ నేను రా అని చెప్పి. మా ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ క్యూ ఉంటది, వేరే వాళ్ళు క్యూ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ కి ఇచ్చి తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చి. సో ఆ రోజు మళ్ళీ మనకంటే ఒక గ్యాంగ్ ఉంటది, చూడ గ్యాంగ్ దగ్గర తెచ్చాడు రా, ఇంకో గ్యాంగ్ కి మన గ్యాంగ్ పడిన వాళ్ళకి మళ్ళీ కుళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజుకి స్పాట్ లైట్ నాదనమాట. సో అది కూడా ఇంకో ఎక్స్పీరియన్స్. సో రోలర్ స్కేట్ నాకు ఎలా కొనివ్వలేదు కాబట్టి కనీసం ఇదన్నా కొన్ని ఉండని నేను డిమాండ్ పెట్టాను, అది నన్ను ఆమోదించాను అనమాట. నాది నేను మా బాబాయ్ అడిగి మరి నేను తెప్పించుకున్నాను అది. సో ఇప్పటికే చూస్తూ ఉంటే అప్పుడప్పుడు గుర్తొస్తే ఇంకా బ్రాండ్ ఉందా అని చెప్పి, హీలీస్ అనమాట బ్రాండ్, అది హీలీస్ బ్రాండ్ ఉందా, ఇంకా షూ అమ్ముతున్నారా అని చెప్పి చూసాను మొన్న కొనుక్కున్నాం అని చెప్పి. కానీ ఓన్లీ కిడ్స్ కి. మొన్న ఎప్పుడో ఇన్స్టాలో చూసాను, ఇన్స్టాలో మనకి యాడ్స్ వస్తుంటాయి కదా, ఒక యాడ్స్ లో వచ్చింది ఒక షూ సేమ్ ఇదే స్కేటింగ్ హీలీ. పెడితే మీకు పెడతాను లింక్. అది ఐడియా, అదొక మెమరీ నాది
స్కేటింగ్ తో. సో నేను మీ కంప్లీట్ క్వాడ్ అండ్ ఇన్లైన్ చేయకపోయినా ఈ ఈ కైండ్ ఆఫ్ షూతో స్కేటింగ్ చేశా. ఇంకా సో కొంచెం అయితే మీకు రిగ్రెట్ అంటే లేదనమాట. అయితే స్కేటింగ్ చేస్తానంటే లేదు ట్రై అయితే చేశాను. స్కేట్స్ అయితే ట్రై అయితే చేశాను. గుడ్. సో ఐ బిలీవ్ దట్ యూ షుడ్ నెవర్ హ్యావ్ ఎప్పుడు రిగ్రెట్స్ ఉండకూడదు లైఫ్ లో. బికాస్ రిగ్రెట్స్ ఆర్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అసలు. ఎందుకంటే లాస్ట్ అంటే ఆ రిగ్రెట్ ఉండిపోతుంది కదా, నేను చేస్తుంటే ఇలాగా, అయ్యో ఆ రోజు ఇలా చేస్తుంటే. సో నా సక్సెస్ రిగ్రెట్స్ డెఫినేషన్ ఏంటంటే ఇవాళ పొద్దున్న లేచి నేను ఏమేం చేయాలనుకుంటే సాయంత్రానికి అది చేసేస్తే దట్స్ మై సక్సెస్ అనమాట. సో నేను పొద్దున్న ఏది ఫిక్స్ అయితే అది చేస్తా మాక్సిమం. అంటే ఇప్పుడు నేను నిద్రపోవాలని ఫిక్స్ అయ్యాను, పొద్దున్న నిద్రపోతా, అది కూడా సక్సెస్ నాకు. బికాస్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ ప్లాన్ అండ్ ఇట్స్ గోయింగ్ అకార్డింగ్ టు యు. ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్తా. లేదా ఇవాళ మీతో మాట్లాడాలి, రికార్డ్ చేయాలని చెప్పి స్లాట్ పెట్టుకున్నా, చేస్తా, అయిపోయింది. సో వాట్ ఎవర్ ఐ ప్లాన్ దట్ డే ఈవినింగ్ కల్లా నేను అది చేయగలిగితే దట్స్ మై సక్సెస్ ఫర్ దట్ డే. You'll feel that your life is going as it is, like as you planned. And so ఇంకేం కావాలి చెప్పు. నేను ఆ రోజు అనుకున్నది ఆ రోజు చేయగలిగాను, అయిపోయింది. ఇంతకన్నా సక్సెస్ ఏం కాదు. అంతే, షార్ట్ టర్మ్ గోల్స్. అండ్ ఈవెన్చువల్లీ దిస్ ఇస్ స్మాల్ మనం అనుకున్నది చేయడమే కదా. అంతే ట్రూ. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఆ బ్యాలెన్స్ అండ్ పోస్చర్ అండ్ విజిలిటీ, ఇది ఎలా సస్టైన్ చేయాలి స్పోర్ట్ లో, మీ స్పోర్ట్ లో దానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయి? మా స్పోర్ట్ వచ్చి మొత్తం ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ అండి. బ్యాలెన్స్, ఎజిలిటీ అండ్ ఎండ్యూరెన్స్ అండ్ మీ బాడీ పోస్చర్ అండ్ బాడీ బ్యాలెన్స్ అండ్ మీ మూవ్మెంట్. ఎందుకంటే మేము చేసే ప్రతి చిన్న ఎలిమెంట్ నుంచి పెద్ద ఎలిమెంట్ వరకు ఏ ఒక్క మీరు చెప్పినట్టు ఫస్ట్ ప్రతి ఎలిమెంట్ మాది ఫిజిక్స్ తో రిలేట్ అయి ఉంటాయి. సో మీరు బాడీ ఎటువైపు పెట్టారు, బాడీ వెయిట్ ఎటు పెట్టారు, బాడీ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తున్నారు, బాడీ మూవ్మెంట్ అండ్ అలాగే మీ ఫ్లెక్సిబిలిటీ, మీ ఎజిలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి మీకు ఆ ఎలిమెంట్స్ వస్తాయి. సో ఎలిమెంట్స్ రావాలి అంటే ఇవన్నీ ఉండాలి మీకు. అవన్నీ మీకు ప్రాక్టీస్ తోనే మీకు. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక జస్ట్ బుమ్రా బౌలింగ్ వేస్తాడు అనుకోండి, మీకు అది మీకు తెలుస్తుంది, విజువలైజ్ ఇలాగా ఇలా వేస్తే ఇలాగా ఉంటది. వేరే స్పోర్ట్ కి మీ స్పోర్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే విజువల్ గా స్పెక్టేటర్ కనిపిస్తుంది వాళ్ళ క్రాఫ్ట్ ఏంటి, లేదా వాళ్ళ యూనిక్ పాయింట్ ఏంటి అని. స్పిన్ వేసే విధానం, బౌలింగ్ యాక్షన్ లో కానీ వాటిల్లో ఎగ్జాక్ట్ ఇలాంటి వాటిలో తెలుస్తుంది. స్కేటింగ్ విషయంలో మొత్తం జరిగేది మీ షూస్ లోపల ఉంటుంది, అసలు మీ లెగ్స్ లో ఉంటుంది, షూస్ లో అండ్ బాడీలో. షూ అండ్ బాడీ పోస్టర్ లో మీరు ఎలా ఇప్పుడు సపోజ్ బండి తోలే రాను వాడికి స్టార్టింగ్ లో వాడు బ్యాలెన్స్ చేయాలి అంటే వాడికి ఎలా చేయాలి అర్థం కాక కదా నేర్చుకుంటాడు. సో ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది బాడీ బట్టి బాడీకే తెలుస్తుంది, కానీ బయట నుంచి విజువలైజ్ చేయడం కష్టం, నీ లోపల ఏం జరుగుతుంది అని. సో వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ యూ పీపుల్, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మా స్పోర్ట్. ఎందుకంటే మేము మా స్పోర్ట్ వచ్చి ఏంటంటే కంప్లీట్ గా ఇట్స్ లుక్, ఆ గ్రేస్, పెర్ఫార్మెన్స్ గేమ్. సో ఇట్స్ నాట్ లైక్ ఏ కంపిటేటివ్ గేమ్స్, పెర్ఫార్మెన్స్ గేమ్ అంటాం. సో మేము చేసే ఆ పెర్ఫార్మెన్స్, ఆ చూపించే గ్రేస్, దాన్ని బట్టే మాకు మార్క్స్ వస్తాయి. అండ్ ఈవెన్ దో అది ఎంత కష్టమైనా, ఎంత కష్టపడి నేర్చుకున్నాం, ఇన్ ది ఎండ్ మేము ప్రోగ్రామ్ లో చేసినప్పుడు అది ఎలా మేము చేయాలంటే వి షుడ్ మేక్ ఇట్ లుక్ లైక్ ఇట్స్ ఎఫర్ట్లెస్. అరే ఇంత సింపుల్ గా చేస్తాడు ఏంటని. సో అలా చేయగల అంటే మేము దానిలో అంత మాస్టర్ చేసి ఉండాలి ఆ ఎలిమెంట్ ని. సో మేము ఎక్కడ ఏం చేస్తాం ఆ ఎఫర్ట్లెస్ అంటే, ఇప్పుడు నేను ఇలా వంగి ఇలా కష్టపడి నా ఫేస్ ఇలా చూపించి అని చెప్పి ఇలా అన్ని చెప్తే ఆడికి అది తెలుసు ఏంటి ఇంత కష్టపడతాడు, ఏంటి ఇంత చూడడానికి చిరాగ్గా ఉంటది. అదే నేను వెళ్ళి ఫాస్ట్ కి వెళ్ళి ఒక జంప్ చేసి ల్యాండ్ అయ్యేలా స్మైల్ ఇచ్చాను అనుకోండి, అరే ఏం చేశాడు అసలు, ఏం చేశాడు అన్నట్టు ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత అబ్బాయి ఏం చేస్తాడు, రెండు వస్తాయి. అదే ఏం చేశాడు, అబ్బాయి ఏం చేశాడు. సో 2 things వస్తాయి. సో దట్ ఈస్ హౌ స్పోర్ట్ వర్క్స్. అండ్ అది ఓన్లీ టెక్నికల్ టర్మ్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అక్కడ మేము ఏం చేసాం, కరెక్ట్ చేసాం, తప్పు చేసాం. అండ్ ఆల్సో మాకు ఎలా నేర్పిస్తారంటే సేమ్ ఫస్ట్ లో మీకు చెప్పినట్టే, ఫస్ట్ మాకు స్కేటింగ్ పడ్డాలని నేర్పిస్తారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎలిమెంట్ రాకపోయినా ఆ ప్రోగ్రామ్ లో దాన్ని వచ్చినట్టు హౌ వి ఫేక్ ఇట్ అంటే వచ్చినట్టే మేము చూపించేలా ఉండాలి. అంటే చిన్న తెలిసిపోద్ది మీకు, టెక్నికల్ టర్మ్ ఉన్న తెలిసిపోద్ది, దాని అంత పెద్ద కష్టమేం కాదు. బట్ ఇన్ ద సేమ్ టైం వి షుడ్ నో హౌ టు మేనేజ్ ఇట్. ఆ మేనేజ్మెంట్ అది రావాలి మాకు. ఒకవేళ ఫెయిల్ అయినా దాన్ని వచ్చినట్టుగా అంటే మేనేజ్ చేసి అట్లీస్ట్ కంప్లీట్ 0 మార్క్స్ రాకుండా అట్లీస్ట్ మినిమం మార్క్స్ తెచ్చుకునేలాగా. జస్ట్ లైక్ యాక్టర్స్ అండ్ ఆల్సో డాన్సర్స్ లాగా అన్నమాట. అంతే, డాన్సర్స్ లాగా, సేమ్ డాన్స్ లాగా. ఇప్పుడు డాన్సర్లు అన్నట్టు ఇప్పుడు సపోజ్ మీరు డాన్స్ చేస్తున్నారు, ఒక కొరియోగ్రాఫర్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, నేను ఆడియన్స్ లో జడ్జ్ లో కూర్చున్నాను. మీరు నెక్స్ట్ స్టెప్ కి ఆ మ్యూజిక్ ఏ స్టెప్ నాకు తెలియదు, మీరు ఏ స్టెప్ చేస్తే నేను అదే స్టెప్ అనుకుంటాను నేను. అంతే. సో మీరు ఏం చూపిస్తే నేను చూస్తాను. సో మీరే
మీరు అండ్ తప్పు అగైన్ డాన్స్ లో చేసినా కూడా స్టెప్ వేసే విధానం కంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా ఎలివేట్ చేస్తుంది, సేమ్ మీరు చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఒక స్టెప్పర్ తప్పు చేసినా బాగా చేశారనుకోండి, అది నాకు నచ్చుతుంది అది. ఎందుకంటే నాకు అది చూడడానికి నచ్చింది. తప్పు చేయొచ్చు అది, కానీ నాకు నచ్చింది. ఎందుకంటే మీరు తప్పైనా మీరు బాగా చేసి బేసిక్లీ ప్రెజెంటేషన్, ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి ప్రెజెంటేషన్. మాకు ప్రెజెంటేషన్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాకు ప్రెజెంటేషన్. సో దాట్ ఈస్ హౌ అవర్ స్పోర్ట్ గోస్. ప్రెజెంటేషన్, లుక్ అండ్ ద వే వి మేక్ ఇట్ లుక్ ఎఫర్ట్లెస్. అది మా స్పోర్ట్ బేసిక్లీ. ఈవెన్ దో ఇట్స్ వెరీ హార్డ్ స్పోర్ట్ అండ్ చూడడానికి అంత ఈజీగా ఉంటది కానీ, బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఇట్ అప్పుడే మీకు తెలుస్తుంది. నీళ్ళలో దిగుతానే మీ లోటు ఎంతో తెలుస్తుంది. కాబట్టి అలాగే సేమ్ స్పోర్ట్ చేస్తేనే నీకు తెలుస్తుంది. లేదంటే ఇట్ లుక్స్ వెరీ ఈజీ అండ్ యాక్చువల్లీ వీ మేక్ ఇట్ లుక్ వెరీ ఈజీ బట్ ఇట్స్ నాట్. దట్స్ వాట్ ఎక్స్పర్ట్ డస్ కదా, ఏ ఫీల్డ్ అయినా సరే. అంటే ఇప్పుడు ఒక 6 కొట్టాడు ధోని, అది ఈజీగా అనిపిస్తుంది. మనం వెళ్ళి అక్కడ ఫీల్డ్ లో దిగి ఇక్కడ కూర్చుని టీవీలో కూర్చున్న ప్రతి ఒక్కటి చెప్తాడు, అరే ఈ బాల్ అలా కొడతాయి, కట్ చేయాలి, ఈ బాల్ పుల్ షాట్ కొట్టాలి, అరే ఈ బాల్ కి లెగ్ ల్యాన్స్ ఆడాలి. ఏం ఆడతాడు ఈ వేరే షాట్. నువ్వు అక్కడ దిగి బ్యాట్ వేసుకుని పెట్టుకుని అన్ని కొడతాను కదా అంటే, నేను వెళ్ళిన టచ్ చేస్తాను బ్యాట్ కి, అసలు టచ్ కూడా చేయట్లేదు ఆ బాల్ కి, అసలు ఆ బాల్ అలాగే షాట్ కొట్టాలా అన్నట్టు. సో చూసే వాళ్ళు అదే మన ముందు అంటారు, క్రిటిసైజ్ జడ్జ్మెంట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. మీరైనా నేనైనా ఎవరైనా పీపుల్ హ్యూమన్ మైండ్ సెట్ ఏంటంటే అది ఫస్ట్ చూసింది వెంటనే వి క్రిటిసైజ్ అండ్ వి జడ్జ్. సో అది కాకుండా ఓన్లీ ఎప్పుడైతే మీరు బేసిక్లీ ఎంపతి ఉండాలి. యూ హావ్ టు థింక్ ఫ్రమ్ హిట్స్ ఓన్, వాడి షూస్ లో ఉంది మనం. సో నువ్వు అక్కడ దిగి ఆ బాల్ వేస్తే ఆ బాల్ కి నువ్వు అప్పుడు చెప్పినట్టు నువ్వు కొడితే అప్పుడు లైక్ అది. సో హియర్ విల్ టేక్ ఎ బ్రేక్ అండ్ విల్ కమ్ బ్యాక్. Hello everyone. It's all this quarantine thing which gave me multiple perspectives about the things around us, about the fundamental questions like how we think and why we think in this way. Ever since the beginning, I have always been consistent about stuff that's always happening all around me. I have been questioning how things work. Why are they in the way that they are right now? How can they be better? Trust me, it's not just going to be about science, it's going to be something way beyond. It's going to be social issues, it's going to be pop culture, it's going to be YouTube, it's going to be technology, it's going to be international global economies, and way much more. So in these episodes of High on Tranquility, that's what I named the podcast as, you are going to get the perspectives of the people who absolutely amazed me by their ideas and perspectives. So these episodes are gonna have hardcore perspectives of people who have been working, striving day and night in respective fields. You are listening to High on Tranquility, and this is Chandan Perla. Hey guys, welcome back to my second part of this podcast. So Arun, lockdown, COVID, ఇది నీ స్పోర్ట్ ని నిన్ను ఎలా ఎఫెక్ట్ చేసింది ఆర్ చేంజ్ చేసింది యాజ్ అ పర్సన్? చాలా వరకు చేంజ్ చేసింది. బికాస్ చాలా ఎక్కువ ఐ స్టార్టెడ్ టు హ్యావ్ మోర్ గ్రేట్ఫుల్నెస్ టు ఆల్ ద థింగ్స్ ఐ హావ్ గాట్ అండ్ ఆల్సో హ్యాపీ దట్ ఫర్ ద థింగ్స్ ఐ హావ్ గాట్. యాక్చువల్లీ I got a good family. I got a good place because baita I saw many people struggling for everything, for whole illu leka ledante proper medical facilities leka, proper financial stability leka. And it was a testing time for everyone. Na mandi neede ana kaadu, even the world's richest person kuda he had everyone has to go because COVID ki ilaga em ledhu kada. So COVID has changed a lot endukante అర్థమైంది, ఓకే లైఫ్ అనేది జస్ట్ నీకు ఇంకొక సేమ్ ఎప్పుడు ఒకేలా వెళ్ళేది కాదు. యూ గెట్ వెరీ బిగ్ హర్డల్స్. లైక్ సపోజ్ కోవిడ్ అనేది అప్పుడు లైక్ ఇట్ వాస్ ఒక కంప్లీట్ వరల్డ్ ఒక ఫుల్ స్టాప్ చేసింది. మన పేరెంట్స్ కి వాటికి అండ్ గ్రాండ్ పేరెంట్స్ వాటికి వాళ్ళకి అలవాటు ఉంది. అప్పుడు వార్ అప్పుడు లేకపోతే ఎమర్జెన్సీ అప్పుడు హౌ కంప్లీట్ కంట్రీ అలా స్టాప్ అయింది, అంత మనకి ఎప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేదు. మనకి బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు సెక్షన్. ఇప్పుడు మన మిలియనియల్ అండ్ జనరేషన్ జెడ్ వాళ్ళకి అసలు మాకు ఐడియా లేదు అసలు. ఎందుకంటే మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి ఐడియా ఉంది వార్ అప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు అలా ఎలా ఉంటుంది. అప్పుడు అంతా మనకి అంత ఏం లేదు. అంటే అక్కడ మనకి ఏంటి ఎప్పుడు బయటకి వెళ్ళడం అంటే తిరగడం అంటే ఎక్స్ప్లోర్ చేయడం, లేదంటే ఫుడ్ బయట తినడం, ఫ్రెండ్స్ ని కలవడం, ఇదే మనకి ఇంకా అంటే అలాగా. కానీ అట్ ద సేమ్ అండ్ నాకంటూ యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ గా నాకు మెయిన్ ఏంటంటే ఐ గాట్ టు స్పెండ్ మోర్ ఫ్యామిలీ టైం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఈ ఛాంపియన్షిప్ ఆ ఛాంపియన్షిప్ అని చెప్పి మేము వెళ్ళిపోవడం జరుగుతుంది. డాడీ కూడా హీ వర్క్స్ ఇన్ స్టీల్ ప్లాంట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో అతని బిజీ షెడ్యూల్ అతనిది. సో ఆఫీస్ లో ఎక్కువ వర్క్ అదంతా ప్రెషర్. అండ్ సో
ఇంట్లో కూడా లైక్ హీ స్పెండ్స్ లెస్ టైం బికాస్ మార్నింగ్ 9 కి వెళ్ళి. సో ఆయన కూడా చాలా, సో వి గాట్ ఎ టైమ్ టు స్పెండ్ మోర్. అండ్ నేను కుకింగ్ చేశాను. సో ఐ ట్రైడ్ న్యూ థింగ్స్, లైక్ ఐ ట్రైడ్ కుకింగ్, ఐ ట్రైడ్ సో అలా కొత్తవన్నీ ట్రై చేసి, ఇట్స్ లైక్ టెస్టింగ్ టైం కాబట్టి. అండ్ ఐ వాజ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఎవ్రీ వన్ ఈస్ సేఫ్ బికాస్ ఎవ్రీ వన్ ఆర్ గోయింగ్ టు హార్డ్ టైమ్. And and also I try Insta lo whenever I got any platform like broadcast kan leda Insta stories lo kan, I started to keep more stress on mental health and anxiety and depression because that was a time, many people felt very lonely and alone. Even at one point of time I felt that because as a human ga because it's something new. అంటే మనం ఎప్పుడు ఒక చోట ఇంట్లో ఉండి అక్కడే అలాగా అని చెప్పి మనకంటూ వేరే వాళ్ళు కలిసే వాళ్ళని పీపుల్ విష్ టు హ్యాంగ్ అవుట్ విత్ పీపుల్ అలా. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ లాక్డౌన్ వి ఆల్ ఫెల్ట్ లోన్లీ అండ్ అలోన్. సో కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. సో ఐ ట్రై టు స్ట్రెస్ ఆన్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ దాని ఒకవేళ హౌ టు ఓవర్కమ్ ఇట్ అండ్ హౌ ఐ ఓవర్కమ్ ఇట్. నేను నా ఎక్స్పీరియన్స్ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా చాలా మందితో మాట్లాడాను అనమాట ఈ ఆస్పెక్ట్, హౌ దే హ్యాండిల్ యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ మెయింటైన్ దేర్ ఓన్ మెంటల్ హెల్త్ గురించి. సో టాపిక్ వచ్చింది కాబట్టి హౌ డు యూ హ్యాండిల్ ఇట్ యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ యాజ్ ఎ నార్మల్, నీ వ్యూ పాయింట్? మాకు స్పోర్ట్స్ లో ఏంటంటే మాకు వీ హ్యావ్ దిస్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎక్కువగా. అంటే ఇప్పుడు ఒక కాంపిటీషన్ వస్తుందంటే ఆ కాంపిటీషన్ కోసం మేము సంవత్సరం అంతా కష్టపడతాం. అండ్ ఒక్కసారి ఆ 4 minutes కోసం వి ట్రైన్ ఆల్ దీస్ ఇయర్స్, ఆ 4 minutes ఆఫ్ ప్రోగ్రామ్. అండ్ ఎక్కడ ఒక ఎలిమెంట్ మిస్ అయినా మొత్తం అంతా పోతుంది. లైక్ ఎంత పని కష్టం అంతా పోతుంది అండ్ ఆ మెడల్ పోతుంది. నార్మల్ పర్సన్ కన్నా మీకు అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ పర్సన్ ఎక్కువ ఉంటుంది, వాడు మాత్రమే మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వెనకాల ఎక్స్పెక్టేషన్స్, ఇంకొకటి మీ ట్రైనింగ్, ఇంకొకటి మీ కోచ్ ఎక్స్పెక్టేషన్స్, ఇంకోటి ఆ ప్లేయింగ్ ఫర్ నేషన్ కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ విచ్ ఈస్ మచ్ హ్యూమంగస్ మాకన్నా. యాజ్ ఎ నార్మల్ పర్సన్ కన్నా మీకు అది చాలా పెద్దది. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నాకు అది ఎప్పుడు ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్, అది తెలుసుకోవాలని. అండ్ ఆల్సో ద సాక్రిఫైసెస్ వి మేక్. మేము ఎంతో ఇప్పుడు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు కదా. సో వీ హ్యావ్ టు మేక్ మెనీ సాక్రిఫైసెస్. మేము అందరిలా బయటకి ఎక్కడికి వెళ్ళాం, ఏది పడితే తినలేం. వీ హ్యావ్ గాట్ ఎ డైట్ అండ్ ఒక టైం, ఆ టైంలోనే మేము పడుకోవాలి, ఆ టైంలోనే లెగాలి. సో అవర్ షెడ్యూల్ ఎవ్రీ డే లైక్ ఒక టైలర్ మేడ్ లా ఉంటది. అంటే లైక్ ఈ టైంకి ఇది ఉండాలి, ఈ టైంకి ఇది తినాలి, ఈ టైంకి. సో ఎవ్రీథింగ్ లైక్ అంతా ఉంటది. సో సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ సో వీ క్యాన్ గో అవుట్ లైక్ అదర్ పీపుల్ అండ్ హ్యావ్ ఫన్. అండ్ అలాగా వీ డూ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్. అంటే నార్మల్ గా అంటే ఒక రోజు పెట్టుకుంటాం, సో ఆ రోజు పెట్టుకుంటాం. బట్ ఎవ్రీ డే ఎప్పుడు పడితే అప్పుడు అలాగా వీ క్యాన్ గో హ్యాంగ్ అవుట్ విత్ పీపుల్ అండ్ ఆల్ దాట్. సో యా, సో బేసిక్లీ హౌ వీ ఓవర్కమ్ అంటే బేసిక్లీ మాకు ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని ఉండదు. ఎందుకంటే అది మేము రావాలి కావాలి వద్దు అనుకున్నా మాకు ఇట్స్ లైక్ ఖచ్చితంగా వచ్చేది. ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్స్ మేము చేయాలి. ఆ పెర్ఫార్మెన్స్ చేయడానికి మేము ట్రైన్ అవుతాం ఆల్ దిస్ ఇయర్స్ అండ్ ఆల్. బట్ అప్పుడప్పుడు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడప్పుడు ఏమవుతుంది, నాకు ఐ ఫేస్ దిస్ మెనీ టైమ్. ఒకప్పుడు ఏంటంటే అప్పుడు ప్రతి యూ డూ ఇట్ 1000 times ఒక ఎలిమెంట్ 1000 times వస్తుంది, కానీ ఆ కాంపిటీషన్ చేసి ఒక్క టైం మీకు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఇండియా T20 వాళ్ళు కూడా అంతే ట్రైన్ అయి ఉంటారు. బట్ ఎప్పుడైతే మ్యాచ్ టైంకి వచ్చారో దే ఫెయిల్డ్ కదా. కానీ మనం యాజ్ ఎ ఫ్యాన్ గా ఇంటరాక్ట్ అవుతావు. ఇంత ప్రాక్టీస్ చేశారు, ధోని మెంటర్ గా ఉన్నాడు, ఇంత చేశారు, కరెక్ట్ గా లీగ్ స్టేజ్ లో పోగొట్టడం ఏంటి చండాలంగా, అసలు మన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, అది ఇది అని చెప్పి మాట్లాడేసుకుంటూ ఉంటాం. బట్ ఎఫర్ట్ ఎవరికి తెలియదు, ఎవరికి కనిపించదు ఎఫర్ట్. మాకు ఓన్లీ పర్ఫార్మెన్స్ అండ్ రిజల్టే కావాలి. సో ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేయడం కూడా ఒక బిగ్ డీల్ కదా. అదే ఇప్పుడు సపోజ్ ఆ ప్రాక్టీస్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో చాలా బిగ్ విన్స్ గెలిచారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అండ్ అలాగే వాళ్ళు గెలిచారు అది ఇది అనుకున్నాం. కానీ తీరా చూస్తే సాడ్లీ గాట్ డిస్క్వాలిఫైడ్. సో అది మనం ఏం బ్లేమ్ చేయదు, ఎందుకంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వాలి, మేము బయటకు వచ్చాలని వాళ్ళు అనుకోరు. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ అనుకోరు. But things like we say that may the best man that day win. We don't say that vaade gelavali veede gelavali. We say may the best man that day win. Endukante aa roju at that point of time you should be able to give out your best and forget about the result. So that is what even they say in our coaching lo, ma training coaching kaani ledante sports therapist kaani mainga ma performance anxiety endukante result kosam aalochistam మేము. ఎందుకంటే రిజల్ట్ కోసం ఇప్పుడు రిజల్ట్ నాకు గోల్డ్ మెడల్ రావాలి వస్తుందా లేదా అన్నప్పుడు మైండ్ అంతా మీకు అక్కడే ఉంటుంది, నాకు గోల్డ్ మెడల్ కావాలి గోల్డ్. సో ఆ రిజల్ట్ గుర్తుపెట్టుకున్న మైండ్ లో మీరు చేయాల్సిన ప్రాసెస్, ఆ ప్రాసెస్ మీకు మిస్ అవుతారు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కీప్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు బేసిక్స్. సో
యూ హావ్ టు స్టిక్ ఎవ్రీథింగ్ టు బేసిక్స్ అండ్ ట్రస్ట్ ది ప్రాసెస్. ఏదైతే మీ చేతిలో రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే మీరు బాగా చేయొచ్చు, మీకంటూ లైక్ ఐ గేవ్ అవుట్ మై బెస్ట్ అండ్ ఇంకోటి నాకన్నా బెస్ట్ చేయొచ్చు, అది నేను కంట్రోల్ చేయలేను. ఓకే, నాకన్నా తక్కువ చేయాలి అండ్ నేను చేయలేను అది. అండ్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ మై హ్యాండ్. వాట్ ఈస్ దేర్ ఇన్ మై హ్యాండ్స్ ఈస్ నేను నాకు ఇచ్చిన టైంలో నా పెర్ఫార్మెన్స్ నేను ప్రాక్టీస్ చేసినగా నేను నాకు సాటిస్ఫై అయ్యేలాగా దట్ ఐ హావ్ గివెన్ అవుట్ మై బెస్ట్, నాకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తే చాలు అని చెప్పి మీరు పెర్ఫార్మెన్స్ అని ఇచ్చారనుకోండి, ద రిజల్ట్ అండ్ ఎవ్రీథింగ్ అదర్ ఫ్యాక్టర్స్ డూ ఫాల్ ఇన్ ప్లేస్ ఆటోమేటిక్లీ. And if it doesn't, that is destiny. If even it falls, if that's destiny. Even if it doesn't fall, that's destiny. Exactly. This is how we control our performance anxiety. అండ్ ఇప్పుడు నువ్వు But చెప్పింది ఎవరన్నా అప్లై చేయొచ్చు వాళ్ళ లైఫ్ లో, నాట్ జస్ట్ స్పోర్ట్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక స్టూడెంట్ కానీ, లేదంటే ఒక జాబ్ CEO కానీ, ఒక జాబ్ హోల్డర్ కానీ, ఎనీవన్ ఇన్ లైఫ్, వీ టెన్ టు గెట్ వెరీ యాంగ్షియస్ థింకింగ్ అబౌట్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ ఏమవుతుంది, ఓకే రిజల్ట్ ఇలా వస్తుందా, మనకు నచ్చినట్టు వస్తుందా రిజల్ట్ అని. అది మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదల్లా మనం ఏదైతే చేయగలమో అది. సో వాట్ ఈస్ సింపుల్ వర్డ్స్, ఇన్ సింప్లిస్టిక్ టర్మ్స్, మన కంట్రోల్ లేని దాని గురించి ఆలోచించడం శుద్ధదండగా. అండ్ ఓన్లీ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ హ్యాండ్స్ ఓన్లీ బ్రింగ్స్ అస్ యాంగ్జైటీ. ఎందుకంటే అది మనకు తెలుసు, అది మన చేతిలో లేదు. సో ఎలా వస్తుంది అని చెప్పి మనకి యాంగ్జైటీ వస్తుంది. మన చేతిలో ఉన్న వాటిలో మనం ఏం టెన్షన్ పడవు. అదా నేను ఈజీగా చేస్తాను రా, నా చేతిలో పని అంటాం. యాంగ్జైటీ మన మీద సెల్ఫ్ డౌట్ కన్నా వేరేవాడు మనల్ని ఏం చెక్ చేస్తాడని దాని మీద ఎక్కువ వస్తుంది, యూజువల్లీ ఎక్కువ ఉంటది. అది సో అదొకటి. అండ్ ఆల్సో మెడిటేషన్. నాకు ఐ స్టార్టెడ్ టు మెడిటేట్ ఇన్ లాక్డౌన్. అదొకటి నేర్చుకున్నాను. ఐ స్టార్టెడ్ బికాస్ ఎప్పటి నుంచో ముందు నుంచి ఐ గాట్ దిస్ హైపర్ యాక్టివ్నెస్ ఇన్ మీ. సో నేను చాలా హైపర్ యాక్టివ్ అండ్ చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఐ గెట్ వెరీ యాక్టివ్, ఎక్సైట్మెంట్ అదంతా. సో I get very hyperactive. So and let it be in happy or so in order to control that, in order to control my excitement, in order to and like at the same time I'm a very sore loser. Okay. I don't very sore loser. ఇప్పుడు ఒకటి స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడమన్నా దానిలో కూడా నేను గెలాలనుకుంటాను. ఒకవేళ ఇఫ్ ఐ లూజ్ ఐ విల్ బి లైక్ ఆ ఫస్ట్ 5-10 minutes మాత్రం ఐల్ బి వెరీ సోర్ లూజర్. ఐల్ బి లైక్ వై, ఎందుకు అవ్వలేదు, ఎందుకు ఏం చేస్తాను, నాకు అదే స్నేక్ ఎందుకు వచ్చింది అని. ఈవెన్ ఇట్స్ స్మాల్ స్నేక్స్, బట్ అది ద గుడ్ థింగ్ అగైన్ ఇస్ దాట్ ఇట్స్ వెరీ షార్ట్ లివ్డ్. అది నాకు ప్రొలాంగ్ అవ్వదు. ఫస్ట్ ఆ ఓడిపోయిన 5-10 minutes ఉంటది. దాని తర్వాత అగైన్ ఐ ఓన్లీ ఇప్పుడు మా కాంపిటేటర్స్ ఉన్నా ఆ 5-10 minutes ఐల్ బి లైక్ పక్కకి వెళ్ళి అసలు ఐ అనలైజ్, ఎందుకు చేశాను, ఐ హిట్ ఇట్, ఐ పంచ్. అంటే పంచ్ అంటే వీళ్ళు గోడలో గుద్దేసి అలా కాదు, జస్ట్ ఇలా ఇదెందుకు చేశాను, ఇలా ఎందుకు చేయలేకపోయాను, ఇలా ఏం చేశాను అని చెప్పి 5-10 minutes ఐ విల్ బి వెరీ సోర్ లూజర్. ఐ విల్ బి స్కోల్డింగ్ మై సెల్ఫ్, ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్ అండ్ అనాలిసిస్ అనేది. ఆఫ్టర్ 5-10 minutes ఐ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇంకా అది అయిందా లేదు, ఐ అగైన్ ఐ గో విత్ అండ్ సిట్ అండ్ ఐ చిల్ విత్ మై కాంపిటేటర్స్, వి హ్యావ్ గో హ్యావ్ లంచ్ అండ్ డిన్నర్ విత్ దెమ్ అండ్ ఆల్ దాట్. సో ఆ 5-10 minutes ఓడిపోయినప్పుడు ఆ 5-10 minutes మాత్రం ఐ విల్ బి లైక్ వెరీ సోర్ లూజర్. బట్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ గాన్. అది అయిందో లేదో కూడా ఐ డోంట్ కేర్, ఎందుకంటే ఇట్స్ గాన్. ఓన్లీ థింగ్ ఆ 5-10 minutes కూడా ఎందుకు చేస్తానంటే ఫస్ట్ చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే అది అయిపోయింది. కానీ బట్ ఐ నీడ్ టు డూ దాట్ అర్థమైంది. ఎందుకంటే ఆ 5-10 minutes నా అనాలిసిస్ చేసుకుంటాను, ఎందుకు తప్పైంది, వేర్ డిడ్ ఇట్ గో రాంగ్. అది నేను చేయలేదు అనుకోండి ఈసారి, నెక్స్ట్ టైం అదే రిపీట్ అవుద్ది, ఆ నెక్స్ట్ టైం అదే రిపీట్ అవుద్ది. దేర్ ఇస్ నో ఎండ్. ఎప్పుడైతే నాకు అది ఎందుకు తప్పైంది, వేర్ డిడ్ ఇట్ గో రాంగ్ అని తెలిసినప్పుడే, ఎగ్జాక్ట్లీ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో నాకు అది తెలిసినప్పుడే అది నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుని నేను చేయలేను. మిస్టేక్స్ చేయడం తప్పు కాదు, కానీ ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయడం తప్పు. సో అందుకని ఆ మిస్టేక్ మళ్ళీ చేయకూడదు. హౌ డు యూ హ్యాండిల్ జడ్జ్మెంట్స్? ఇప్పుడు చాలా మంది ఎంత హార్డ్ వర్క్ చేసాం అనేది ఎవడు కేర్ చేయడు. సినిమా యాంగిల్ లో చూస్తే యూనిట్ ఎంత కష్టపడిందో ఎవడు కేర్ చేయడు. ఆడియన్స్ కి సినిమా బాగుందా బాగాలేదా, ఆడి ఎంత పెద్ద స్టార్ అయినా అని, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అని. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ పర్సన్ కూడా ఇండియన్ టీమ్ ఎంత బాగా కష్టపడిందో మాకు దేనికి, ఆడింత ప్రాక్టీస్ చేశాడు, ఆడియన్స్ సాక్రిఫైస్ చేశాడు, మ్యాచ్ గెలిచారా గెలవలేదా, అదొకటే పాయింట్ క్రైటీరియా. సో వి యూజువలీ ఈజీలీ అంటే మనం అనుకున్నట్టు జడ్జ్మెంట్స్ పాస్ చేయడం చాలా ఈజీ. కానీ ఏ స్పోర్ట్స్ పర్సన్ కానీ సెలబ్రిటీ కానీ విల్ టేక్ a lot more than a common person. ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కానీ, ఆ ఎక్స్పెక్టేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి చెప్పావు, ఎక్స్పెక్టేషన్ కానీ యాంగ్జైటీ కానీ, అలాగే జడ్జ్మెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం, నెగిటివిటీ. బేసిక్లీ నెగిటివ్ అనేది మాకు చాలా, అది మీరు చెప్పినట్టుగా ఒక స్పోర్ట్స్ పర్సన్ కి చాలా కామన్. ఎందుకంటే మీరు చేసే ప్రతి పెర్ఫార్మెన్స్ ముందు ఒక పేరెంట్స్ కానీ, లేదంటే జూనియర్స్ కానీ, ఒరే అన్న చేస్తున్నారు, అన్న ఇండియన్ స్కేటర్, లేకపోతే పేరెంట్స్ కానీ తన ఇండియన్ రిప్రజెంటేటివ్, జూనియర్స్ నా జూనియర్స్ కానీ ఎందుకు అన్న ఇండియా తరఫున ఆడతాడు, అన్న చూడండి అని చెప్పాను. సో వాళ్ళకంటే ఆటోమేటిక్ గా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. అది ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ, లేదంటే అది
అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా దే విల్ జడ్జ్ ఈజీలీ, ఎందుకంటే దట్ ఈస్ వాట్ దే ఆడియన్స్ గా వాళ్ళు చేసే పని, చూసి దాన్ని జడ్జ్ చేయడం. సో వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ పీపుల్ ప్రతి వాళ్ళ దగ్గర దే సంథింగ్ టు టేక్, అండ్ ఇఫ్ దే ఆర్ గివింగ్ మీ అండ్ I take judgment as a feedback this thing. Yeah. That is a good way of taking it, because Okay. once you starting so ఎందుకంటే నువ్వు జడ్జ్మెంట్స్ నువ్వు బ్యాడ్ గా తీసుకోవడం స్టార్ట్ చేసావంటే ఇంకా యూ క్యాన్ డెవలప్, యుల్ బి లైక్ వీళ్ళు ఇది అన్నారు వీళ్ళు అది అన్నారు అని చెప్పి. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, పీపుల్ నో మ్యాటర్ వాట్ ఇది బాగుంది, జడ్జ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్. యా, బికాస్ జడ్జ్మెంట్ ఏం చేస్తారు, వాట్ తెలిసి మాక్సిమం. ఇప్పుడు సేమ్ క్రికెట్ మన ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ షార్ట్ లో కొట్టాడు, యార్కర్ బాల్ కాడు ఎందుకు ఈ షాట్ కొట్టాడు, ఈ షాట్ కొట్టచ్చు కదా. దెన్ ఐల్ బి లైక్ పవర్ ప్లేయర్ లో స్పిన్నర్ పంపడం ఏంటి తెలుసు కూడా. సో ఐల్ బి లైక్ ఫస్ట్ ఇఫ్ అంటే ఒకటి టూ థింగ్స్ ఇక్కడ, ఒకటి ఆ టెక్నికల్ నిజంగా ఈజీ ఏ గుడ్ పర్సన్ టు గివ్ ఎ జడ్జ్మెంట్ ఆర్ నాట్. ఎగ్జాక్ట్లీ. రోడ్లు పోయి దానేవాడు కూడా చెప్తాడు వెళ్ళి ఇలాగ ఆడాలని చెప్పాను, ఇలా ఆడాలని చెప్పాను, వాడిది ఐ డోంట్ కేర్. ఐ విల్ బి లైక్ జస్ట్ లైక్ ఓకే అవునా ఓకే, ఐ జస్ట్ గివ్ ఎ స్మైల్, ఓకే ఫిల్టర్ అంతే. హీస్ ఒక లేదంటే వాడు ఒక నిజంగా కేపబుల్ గాయ్, హీ హాస్ గాట్ గుడ్ నాలెడ్జ్ అడుకుంటూ తెలుసు అందనుకో, దెన్ ఐల్ బి లైక్ ఓకే ఇతను ఎందుకు ఇలా చెప్తున్నాడు, అవును అది నిజమేమొచ్చు కదా. ఎందుకంటే యూ నెవర్ నో, ఇట్స్ లైఫ్ అండ్ ఆ స్పోర్ట్, ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఇస్ లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇంకా ఎంత నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంటది. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లెర్నింగ్. సో ఏమో ఆడు చెప్పింది ఇంకా నేను బాగా రావచ్చు అవుట్పుట్ ట్రై చేసాను, తప్పలేదు కదా. దేర్ నథింగ్ రాంగ్, వాట్ యు లూజ్ మాక్సిమం. Take judgment as a feedback only from the people who matter to you or equal stature of understanding. Not equal stature, I would say equal, అంటే నువ్వు చేసేదాన్ని గుడ్ నాలెడ్జ్, నువ్వు చేసేదాన్ని బట్టిగా మీద ఒక నాలెడ్జ్ కానీ స్కిల్ సెట్ ఉన్న వాడి జడ్జ్మెంట్ తీసుకోవడంలో ఒక ఉపయోగం ఉంది. ఎవడు పడితే అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ వాళ్ళకేం తెలియనప్పుడు ఏదైనా ఇస్తారు ర్యాండమ్ గా. బట్ సమ్ టైమ్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయి దానిలో కూడా, ఎందుకంటే అది తెలియకుండా ఇప్పుడు సపోజ్ చూసేవాడికి బాగా తెలుస్తుంది అంటారు నేను చేసేదానికన్నా, లేకపోతే కొన్నిసార్లు. సో దట్స్ ద రీజన్ వై ఐ జస్ట్ డోంట్ ఈవెన్ ఇగ్నోర్, ఐ జస్ట్ లిసన్ ఫస్ట్. అది చెప్పేది లిసన్. ఇప్పుడు ఎలాగా బాగా చెప్పేవాడు అంటే ఐ లిసన్ విత్ మోర్ ఫోకస్ అండ్ ఐ ట్రై టు ఇంప్లిమెంట్ దట్. ఈ ఎవరికైతే కేబుల్ కానో లేకపోతే ఏం తెలియని వాళ్ళు చెప్పారు అది, ఐ జస్ట్ లిసన్ వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు సే. మాక్సిమం ఉంది ఆడు మంచి చెప్తే ఇటు నుంచి లెఫ్ట్ నుంచి ఎవరి నుంచి మైండ్ లో ఉంటది, లేదంటే ఆడు ఏం లెఫ్ట్ నుంచి వినేది రైట్ నుంచి వదిలేస్తాను. వినడం ఏం తప్పలేదు, ఆ వినడంలో ఆడేంది నువ్వు ఆడిన డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా ఆడికి. దేర్ నథింగ్ టు లూజ్ ఇన్ లిసనింగ్. ఆడు చెప్తాడు, వింటాడు, విని ఒక స్మైల్ ఇచ్చి ఓకే థ్యాంక్ యూ అండి. కానీ చాలా మంది విని ఎఫెక్ట్ అవ్వకుండా ఉండలేరు. నీకు నాకు ఒక ఫిల్టర్ ఉంది, విల్ జస్ట్ టేక్ వాట్ వి వాంట్. ఇప్పుడు కొంతమంది యూజువల్లీ పీపుల్ హూమ్ ఐ బంప్ అక్రాస్, వాళ్ళకి ఆ ఫిల్టర్ చేసుకునే క్వాలిటీ లేదనమాట. అంటే వాళ్ళు ట్రై కూడా చేయాలి, లేకపోతే వాళ్ళకి ఆ క్వాలిటీ లేదో నాకు తెలియదు, నాకు అర్థం కాదు యాక్చువల్లీ, అదో మిస్టరీ నాకు. దే విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద హెడ్. దట్ ఈస్ వాట్ యు షుడ్ డూ, బికాస్ అలా నువ్వు తీసుకున్నావంటే నీకు లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉంటావు, అండ్ నీకు యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ అబౌట్ యువర్ లైఫ్. నీకంటే ఒక క్లారిటీ ఉండదు, నీకంటే ఒక ఇది ఉండదు, ఎందుకంటే వాడిది అన్నాడు అబ్బా ఇది ఎందుకు అన్నాడు. బికాస్ యూ నీడ్ టు నో హౌ టు ఫిల్టర్. ఈవెన్ బిఫోర్ ఐ వాజంట్ డూయింగ్ దిస్, ఐ వాజ్ టేకింగ్ ఎవ్రీ వన్స్ లాగా. ఐ వాజ్ ట్రైయింగ్ టు బి అంతే, కానీ గ్రాడ్యువల్లీ విత్ టైం వి ఎవాల్వ్. అంతే. బట్ కొంతమంది ఎవాల్వ్ అవ్వకుండా ఉండిపోతారు అలానే. దే వోంట్ గో అప్ ఇన్ లైఫ్, అంతే. దే విల్ స్టే వేర్ ఎవర్ దే ఆర్. ఇవాల్వ్ అవుతేనే యూ విల్ రైజ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఎనీథింగ్. లేదంటే ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉంటారు, నెక్స్ట్ 10 years అలాగే ఉంటారు. వాళ్ళ డెవలప్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, దే ఆర్ జస్ట్ డూయింగ్ ద గేమ్ ఆఫ్ సర్వైవల్ అంతే. నాకు అదే అర్థం కాదు. మోస్ట్ పీపుల్ జస్ట్ సర్వైవ్ లైఫ్, దే డోంట్ లివ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ, ఐ సే దిస్ థింగ్ many time my friends are telling like many people do survive but very less people live life. Exactly. So there's a lot of difference between surviving and living. So I tell all the people like to live life, not to just survive in it. Just don't play the game of survival. Life is beyond that. And what are the 2-3 people in sport lo that you look up as a role model, or they change the way you look at your sport gaani, లేదా మోటివేషన్ సీకింగ్ చేసే స్పోర్ట్స్ పర్సన్ నీ ఫీల్డ్ లో కావచ్చు, లేదా ఇంకేదైనా రిలేటెడ్ స్పోర్ట్ కానీ లేకపోతే వాట్ ఎవర్, అంటే నీకు ఇమీడియట్ గా అడిగిన వెంటనే గుర్తొచ్చిన ఇద్దరు, అందరి గురించి మనం మాట్లాడలేం కాబట్టి. సో అంటే ఫస్ట్ వచ్చేది మిల్కా సింగ్ అండి. ఎందుకంటే అతనితో స్పెండ్ చేసిన టైం కానీ ఇట్స్ లైక్ డ్రీమ్. చిన్నప్పటి నుంచి ఐ లుక్డ్ అప్ టు హిమ్. అంటే బాగ్ మిల్కా బాగ్ మూవీ రిలీజ్ అవ్వకుండా ముందే, ఎందుకంటే బాగ్ మిల్కా బాగ్ మూవీ వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది. బట్ బిఫోర్ ఓన్లీ యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఐ షుడ్
రీడ్ అబౌట్ పీపుల్ అథ్లీట్స్ ముందు ఎవరెవరు ఏం చేశారు అని చెప్పి దెన్ ఐ గాట్ టు నో మిల్కా సింగ్. అంటే అందులో ఫ్రీడమ్ నుంచి ఇలాగ ఇంత స్ట్రగుల్ చేసి ఇలాగా వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇలా వచ్చి ఇలా మైగ్రేట్ అయ్యి ఇంత స్ట్రగుల్ చేసి ఒక మిల్క్ కోసం అలాగా అని చెప్పి సో హీ హెస్ బికమ్ మై ఐకాన్. అండ్ అలా బాగా మిల్క్ అయిన తర్వాత అలాగా అని చెప్పి అండ్ even now I get depressed like whenever I think about him, and that there's no one a mentor for me now, ముందు when he was there, whenever I used to have any అంటే ఏదో ఒక డౌట్ ఉన్నా అంటే ఇది చేద్దాం అది చేద్దాం అనే డైలమాలో ఉన్నా I used to call up to him and I used to look up to him like ask him like what is this and ఇలా చేద్దాం అనుకున్నాను. And every time he used to say only one thing: hard work, no shortcut to success. Don't take shortcuts. It's the only thing. That's his mantra. Hard work, hustle, keep working hard, take no shortcuts. Success has not got no shortcuts. That is the only mantra he every time tells me. So take the way which is hard and at the same time work smart with the brain. Just ఒక donkey లాగా పని కదా అని చెప్పి అదే పని అలా కాకుండా so you have to be smart. So and I'll cherish all the moments I spend with him for lifetime. So it's like he has left a legacy. He's a true legend. So adokati. And మా skating వచ్చి అనూప్ కుమార్ యామా అని. He's a world champion and the first world champion roller skater from India and also an Arjuna awardee. So he's been like my elder brother. First I got to know him as a senior and a champion and a like Indian skater top, and then we got close in this international championships and when we travel, and he has become like elder brother and he was always there for me in competition appudu munde kani to motivate me and all that. So alaga, so he's one person. So yeah, these are the people. And also at the same time I try to look up to every person no matter what his stature is and what he does and everything, because there is something he has achieved in his life, a small thing avachchu, big thing avachchu, and also there's something he has overcome a hurdle. He has got hurdles. ఏదో So ఒక hurdles and experience. overcome experience, and also the obstacles he has got and the hurdles he has got in his life. ఆ రెండు వాడు ఓవర్కమ్ చేసి ఇంతవరకు వచ్చాడంటే there's something in him to learn. So I tend to learn that from everyone no matter what. So adokati, because that's how I evolve as a person, and not only me, everyone evolve by Exactly. knowing things. You have to keep your ears open all the time and your eyes open. So you have to see and know things, then only you will evolve in life. And నేను that's ఇలా what my కూర్చుంటాను. podcast is about అన్నమాట. నేను Exactly. మాట్లాడే ప్రతి ఒక్కరి నుంచి నేను నా పర్సనల్ ఎవాల్వ్మెంట్ ని నేను ఫేస్ చేస్తూ, అలాగే వింటున్న లిజనర్ ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళు కూడా ఎవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎవాల్వ్ అవుతారు లేదు నాకు తెలియదు, కాబట్టి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి. ఐ షుడ్ ఎంజాయ్ ద Exactly. కాన్వర్సేషన్ అండ్ ఐ షుడ్ టేక్ అవే సంథింగ్ అండ్ ఐ షుడ్ గివ్ యూ ద రైట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ గెస్ట్. Exactly. And I got the right experience and I had so much of fun as a guest. Thank you so much for that. It's my pleasure. And what are the 3 decisions in your life that you have taken ఇవాళ ఉన్న పొజిషన్ లో ఉండడానికి? 3 important అంటే 1 to not to give up skating even when I felt like give up, because నేను చిన్నప్పుడు when I was like 7th 6th class ఆ టైంలో when I was like అంటే అది ఏంటంటే కొంచెం అంత మెచ్యూర్ కాదు, అలాగే మళ్ళీ ఏమి తెలియనట్టు కాదు. సో ఆ ఇమ్మెచ్యూర్నెస్ 6th 7th క్లాస్ ఉంటది కదా, ఆ టైంలో ఏంటంటే కిడ్డిష్. సో అందరూ రోజు ఈవినింగ్ క్రికెట్ ఆడుకునేవారు, ఫుట్బాల్ ఆడుకునేవారు, ఎక్కడికైనా బయటకు వెళ్ళేవారు, పిక్నిక్స్ కి వెళ్ళేవారు, స్కూల్ ఎక్స్కర్షన్స్ కి వెళ్ళేవారు, లేదంటే అందరు బర్త్డే పార్టీస్ కి వెళ్ళేవారు, అన్ని చేసేవారు. నాకు మాత్రం అలా ఉండదు కాదు. పొద్దున్న లెగడం 4 కి, జాగింగ్ కి రన్నింగ్ కి వెళ్ళడం, మళ్ళీ ఆడడం, స్కూల్ కి వెళ్ళడం, మళ్ళీ వచ్చి పడుకోవడం, క్లాస్ కి వెళ్ళడం, మళ్ళీ వచ్చి హోంవర్క్ చేసుకుని మళ్ళీ రాత్రి 10:30 11 కి స్కేటింగ్ కి వెళ్ళడం. ఇదే నాది రోజు ఇదే. సో అండ్ కాలేజ్ లో రోజు స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి అరే నేను ఇలా బాగా చేసాను, ఎంజాయ్ చేసాం కదరా, ఇలా నన్ను బర్త్డే పార్టీ బెల్ అయిందిరా. నా బర్త్డే పార్టీ అంటే ఎందుకంటే నాకు టైం ఉండదు కదా స్కేటింగ్ ఇవన్నీ. ఐ క్యాన్ మిస్ ఈవెన్ ఎ డే, ఎందుకంటే ఒకరోజు మిస్ టచ్ పోద్ది అని చెప్పి, బికాస్ యూఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్, అంటే నేర్చుకుంటున్నారు కాబట్టి అని. సో ఐ టు ఫీల్ బ్యాడ్, నాకు ఎందుకు ఇలాగా అందరితో ఉంటే ఐ టు ఫీల్ లైక్ లెఫ్ట్ అవుట్ అని. అందరూ ఒకలా ఉండేవారు, నేను ఒక్కనే ఉన్నా. ఐ టు ఫీల్ లైక్ the only lonely guy and చెప్పేలాగా. And people also used to at one point of time stop inviting me for the parties and all that, ఎందుకంటే నేను అలాగే రానని తెలుసు. So they used to make plans without me, and that was used to be very sad, ఎందుకంటే నన్ను ఇగ్నోర్ చేసి నన్ను డిచ్ చేయడం ఏంటి అది ఇది అని చెప్పని. బట్ దెన్ ఐ ఇంక్లూడ్ చేయాలన్నా కూడా పాసిబిలిటీ ఉండాలి కదా ఒక్కొక్కసారి. లేదు ఎగ్జాక్ట్. సో వాళ్ళు చిన్నపిల్లలే కదా, వాళ్ళు కిడిష్ టైప్ ఏం అలాగే నా ఏజ్ ఉన్నారు. సో వాళ్ళకి ఏం తెలియదు. సో నేను మమ్మీకి వెళ్ళి చెప్పినప్పుడు మమ్మీ వాజ్ లైక్ దిస్ ఇస్ డూ యూ లైక్ స్కేటింగ్ ఆర్ నాట్ అని అడిగాను. ఎస్ ఐ లైక్. సో డూ యూ ఎంజాయ్ స్కేటింగ్ ఆర్ నాట్?
Yes, I enjoy. So ఇంకేం కావాలి? సో వెన్ యూఆర్ డూయింగ్ ఆల్రెడీ వన్ థింగ్ విచ్ యూ ఆల్రెడీ లవ్ అండ్ ఎంజాయ్, సో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. వెన్ యూ వాంట్ సంథింగ్ యూ హావ్ టు సాక్రిఫైస్ సమ్ థింగ్స్. సో నీకు ఇది కావాలన్న ఫ్రెండ్ అండ్ షీ టోల్డ్ మీ వన్ థింగ్. అప్పుడు ఏంటంటే మా స్కూల్ డీపాల్ స్కూల్, నేను చాలా స్టీల్ ప్లాంట్ లో ఉండే స్టీల్ ప్లాంట్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కూల్ అండ్ ఆల్సో వెరీ ఫేమస్ స్కూల్. సో ఆల్మోస్ట్ ఒక థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేవారు. ఎక్కువ స్ట్రెంత్ చాలా. ఒక్కొక్క క్లాస్ కి అరౌండ్ 40-50 స్టూడెంట్స్ ఉండేవారు అండ్ 5 సెక్షన్స్ ఉండేవారు ఒక్కొక్క క్లాస్ కి. సో అంతా చాలా మంది స్ట్రెంత్ ఉండేవారు. సో వాళ్ళందరూ అసెంబ్లీ నుంచి ఉన్నప్పుడు వెన్ ఎవర్ ఐ యూస్ టు గెట్ ఎనీ మెడల్, వాళ్ళ స్టేజ్ మీద పిలిచి ఫాదర్ మెడల్ వేసి దే టు క్లాప్ ఎవ్రీ వన్. అది ఎవరికి, మా ఫ్రెండ్స్ లో ఎవరికి వచ్చేది కాదు. సో షీస్ టు ఆస్క్ మీ ఫ్రెండ్స్ ఏమైనా స్టేజ్ ఎక్కాల మెడల్ తీసుకున్నప్పుడు అందరు క్లాప్స్ కొట్టేలా చేశారా అది ఇది అని చెప్పని. లైక్ నో. సో some things do take time and some things ఇప్పుడు నీకు అర్థం నేను చెప్పిన, బట్ you'll understand priorities. So in this is what life is about అని చెప్పి అప్పుడు mom told me like priorities, you have to sort out your priorities, which one you want, and basing on this priorities only నీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. నీ ప్రయారిటీస్ నువ్వు రాంగ్ వేస్ లేకపోతే రాంగ్ థింగ్ లైఫ్ షార్ట్ గా పెట్టుకుంటే నీకు లైఫ్ అంతా అలాగే ఉంటుంది. You have to sort out the right priorities and the priorities which you think will make you rise up in life. ఆ priorities అని ఇంపార్టెంట్ అని చెప్పాను. నాకు అప్పుడు అంత ఏం అర్థం అవ్వలే, ఏదో విని ఎందుకంటే హ్యావ్ స్కిడ్. దెన్ నౌ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అని ఇప్పుడు అది చెప్పిన అంటే ఐ మేక్ సెన్స్. ఇప్పుడు అదొకటి. సో ఐ డోంట్ గివ్ అప్ ఆన్ స్కేటింగ్. అండ్ సెకండ్లీ ఐ లెఫ్ట్ మై NIT సీట్. నాకు మెయిన్స్ లో NIT వచ్చింది. సో పీపుల్ వర్ లైక్ నువ్వు NITకి వెళ్తే నువ్వు స్కేటింగ్ ఏం చేయలేవు, ఎందుకంటే అక్కడ నీకు పర్మిషన్ అవన్నీ కష్టం, అంతా చాలా కష్టం అది ఇది. స్కేటింగ్ వెళ్తే NIT చేయలేవు. సో యూ హ్యావ్ టు చూస్ వన్, NIT or skating. Then it was one of the toughest decisions I would say I have taken in my life, because ఆలోచిస్తే అప్పుడు అనుకున్నాను NIT IITs నుంచి ప్రతి ఇయర్ ఒక సమ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతారు, బట్ ఒక కంట్రీని ఒక రిప్రజెంట్ చేసి ఒక కంట్రీ కోసం ఆడడం అనేది very few people get that honor. So I didn't want to lose this honor. I left out NIT seat and I choose skating. That is one. And third decision, I would say, third decision is not that big one, but yeah, I had my shoulder injury. Na right shoulder dislocation injury అయింది 2018 Jan ఆ టైంలో, అండ్ 18 September నాకు అక్టోబర్ ఆ టైంలో నాకు ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది, విచ్ హ్యాపెన్స్ ఎవ్రీ 2 years. నేను మిస్ అయితే మళ్ళీ నేను 2020లో చేయాలి. అండ్ నేను 2017 నుంచి 2016 అయినప్పటి నుంచి దీనికోసం ఆ 2 years నేను దీనికోసం ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్. సో నేను ఆ ఇంజురీ అయిన ప్రతి డాక్టర్ దగ్గర ఒక 10-15 డాక్టర్స్ నేను చూపించాను, డిఫరెంట్ స్పెషలిస్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఒకళ్ళేమో సర్జరీ చేసి 1 year వరకు ఏం చేయకూడదు అంటారు, ఒకళ్ళేమో అసలు ఏమీ స్కేటింగే మానేయాలి కంప్లీట్ గా, ఇంజురీ అంత పెద్దదే అంటారు ఒకళ్ళైతే. సో అలా డిఫరెంట్ పీపుల్ అండ్ ఆడ్ ఎవ్రీథింగ్ నెగటివ్. బట్ దేర్ దిస్ వన్ డాక్టర్ ఇన్ హైదరాబాద్ హూ ఇస్ గివెన్ మీ హోప్. అంటే లేదు, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు అని చెప్పి, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నేను ఒక లైన్ అవుతే మనం వచ్చిన తర్వాత మనం చేయొచ్చు. సో ఇప్పుడైతే మాకు ప్రాబ్లం రాదు, ఫిజియోథెరపీ అవన్నీ చేసి. అండ్ ఆల్సో ఐ వాజ్ ఇన్ గుడ్ ఫార్మ్, ఎందుకంటే నేను జాయిన్ అయ్యింది ప్రాక్టీస్ కూడా లేదు, ఎందుకంటే కంప్లీట్ బెడ్ రెస్ట్. నేను చెయ్యిలాగా కొంచెం కదిపినా నాకు పెయిన్ వచ్చేసేది. సో ఫిజియోథెరపీ అన్ని చేసి ఆ రెస్ట్ తీసుకునే అంత నేను ఏషియన్స్ కి వెళ్ళిన తర్వాత చిన్న నిగిల్ లాంటిది అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ దట్ బిగ్ అండ్ ఆల్సో నాట్ దట్ స్మాల్ నిగిల్, అన్కంఫర్టబుల్నెస్ లాగా అనిపించింది ఆ కాంపిటీషన్. బట్ కానీ చెప్పాలా వద్దా ఎవరికైనా చెప్తే మళ్ళీ టీమ్ డాక్టర్ కి ఆడైనా పెద్దది అయిపోయింది అని చెప్పి ఆపించేసి అంత కష్టపడి అంతవరకు వచ్చింది. సో ఒక నిగిలే కదా అని చెప్పి ఐ జస్ట్ వెంట్ విత్ ద లీప్ ఆఫ్ ఫేట్. ఎందుకంటే ఐ ఫెల్ట్ లైక్, అంటే మరీ సినిమాటిక్ లాగా చెయ్యి రిపేనా ఇలా సెట్ చేసేసుకుని వెళ్ళి అంత సీన్ అంత లేదు, కానీ బట్ స్టిల్ ఐ ఫెల్ట్ సమ్ నిగిల్ పెయిన్, డిస్కంఫర్ట్ ఉంది. అప్పటివరకు లేదు, ఎందుకంటే ఉండుంటే నేను అంతవరకు రిస్క్ కూడా చేసామని కాదు, ఎందుకంటే ఆ చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కెలికాం అనుకోండి, ఇంకా calculate. So I just took the leap of faith, saying that I think I'm gonna be fine. I thought I'm gonna be fine, and I went for the program. I did the program, and I missed the goal. Me and my partner Farid, we missed the gold medal by 0.1 points. We otherwise we could have been on the gold podium with the gold medal and hearing the national anthem, but sadly our dream is gold yet to గెలిచినట్టే be ఆ పొజిషన్ లో యూ టుక్ ద డెసిషన్ కాబట్టి నా పర్స్పెక్టివ్. అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్ ద్వారా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద పేరెంట్స్ లైక్ అవర్స్. అంటే మీ పేరెంట్స్ అవ్వచ్చు, నా పేరెంట్స్ అవ్వచ్చు, మనలాంటి పేరెంట్స్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అలౌవింగ్ అస్ టు లివ్ ద లైఫ్ ద వే వీ వాంటెడ్ ఆర్ ద వే వీ చూస్, అండ్ సపోర్టింగ్ అస్ అండ్ గివింగ్ డైరెక్షన్స్ టు మేక్ అస్ గో ఇన్ ఎ రైట్ వే. ఇలాంటి పేరెంట్స్ ఉంటే ఇంకా చాలా మందికి ఉంటే ఇంకా కొంచెం బెటర్ ఇండియా లేదా బెటర్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ బిల్డ్ చేయొచ్చు.
సో మీరు చెప్పిన కరెక్టే యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇక్కడ నేను కూర్చొని మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యర్ పేరెంట్స్. మీరు తీసుకుంటారంటే కూడా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యర్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన సపోర్ట్ కానీ, ఆ సాక్రిఫైస్, బికాస్ నాకు తెలిసినంత వరకు నాకు స్పోర్ట్ లో నేను చాలా మంది చూసాను, మా స్పోర్ట్ లో కానీ వేరే స్పోర్ట్ లో కానీ, వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా ఒకటి పేరెంట్స్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోవడం, లేదంటే పేరెంట్స్ ఎఫర్ట్ అవేర్నెస్ లేకపోవడం. అవేర్నెస్ లేకపోవడం. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆ పేరెంట్స్ కింద. ఎందుకంటే వాళ్ళు నేను ఉంటాను, నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఉంటే ఆ కిడ్ కి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఆల్సో హిల్ డూ వండర్స్. ఆ కిడ్ కి ఎంత ఉన్నా పేరెంట్స్ చెప్పినా, పేరెంట్స్ లేనప్పుడు ఆ కిడ్ ఎంత వెళ్తారు చెప్పండి. అండ్ ఇంకో ఆ మేజర్ parents ఫ్యాక్టర్ ఏంటంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు కిడ్ ఏదైనా చెప్పాలి అంటే ఫస్ట్ యూ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ హీ సేస్. ఎగ్జాక్ట్లీ. అండ్ సో అదొకటి. దే షుడ్ యాక్సెప్ట్ అండ్ దే షుడ్ సపోర్ట్. సో నేను అదే అంటాను పేరెంట్స్ అందరికి, లైక్ స్కేటింగ్ కానీ వేరే స్పోర్ట్ లో కానీ పేరెంట్స్ కూడా, కెరియర్ అంటే ఓన్లీ అకాడమిక్స్ కాదండి, స్పోర్ట్స్ లో కూడా మంచి కెరియర్ ఉంటది అంటారు కదా. మా చిన్నప్పుడు నా స్కూల్ లో చెప్పారు టీచర్స్ కానీ, చాలా మంది టీచర్స్ సపోర్ట్ చేసి అలా, బట్ ఉంటారు కదా 2-3 టీచర్స్, Yeah. నీకు స్కేటింగ్ ఏమి, నీకు అన్నం పెట్టదు, ఏం పెట్టదు, సో నీకు ఏమి రాదు నీకు. మా ఫ్యామిలీలో కూడా ఎవ్రీ వన్ ఇన్ మై ఫ్యామిలీ ఆర్ వెరీ సపోర్టివ్. బట్ అక్కడ కూడా నీకు ఉంటారు కదా, ఎక్కడైనా నీకు ఎక్సెప్షన్ ఉంటారు అక్కడక్కడ. అలా ఈ స్కేటింగ్ ఏం వస్తుంది నీకు, స్కేటింగ్ ఏం తెస్తుంది నీకు, ఏమి రాదు, చదువు ఉంటేనే నీకే. సో లైఫ్ అంటే చదువు ఒక్కటే కాదు. చదువు ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఐ యాక్సెప్ట్. బట్ life is not only about education. That is what I say. Education is important. ఫెయిల్ అయినా కూడా యూ కెన్ స్టిల్ మేక్ ఎ లైఫ్ అవుట్ ఆఫ్ ఇట్. Still make a life. Education is important and part of life, but it's not only about education, life అనేది. So education కాకపోయినా take sports can art. Life is more beyond education. That's what I want to say to parents. So encourage your kids, not only వాళ్ళని ఏమి తొక్కేదు అంటే ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పండి ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఉంటే ఇలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ తో పాటు ఇవి కూడా చేసుకోవడం చెప్పండి. సో దట్ ఈస్ వాట్ ఐ సే. అండ్ ఆల్సో ది మెయిన్ థింగ్ ఐ వుడ్ సే అప్బ్రింగింగ్. ఇప్పుడు మై పేరెంట్స్ హౌ దే ఆర్ బ్రాట్ మీ అప్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హౌ నిన్ను ఎలా పెంచారు, నన్ను ఎలా పెంచారో అది మెయిన్. అండ్ ఒక కిడ్నీ ఆ పేరెంట్స్ ని ఎలా అప్బ్రింగింగ్ చేశారో, ఎలా పెంచారో, దట్ ఈస్ వెరీ మచ్ ఎవిడెంట్ ఇన్ దిస్ క్యారెక్టర్. వాడి క్యారెక్టర్ లో కానీ, వాడు యాక్షన్స్ లో కానీ, వాడు చేసే విధానం, వాడి థింకింగ్ థాట్ ప్రాసెస్ కానీ ఏదైనా, బికాస్ ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళు మౌల్డ్ చేసిన విధానం కానీ, ఆ పెంచిన విధానమే వాళ్ళు ఆ కిడ్ లో, లేకపోతే ఇప్పుడు ఆడు గ్రో అయ్యే అది ఉంటది. సో ఆన్ క్లోజింగ్ నోట్ కోట్ ఏం అడగాలి అనుకున్నా అంటారు. ఇప్పుడు where do you don't want to see yourself in 5 years? I don't want to see myself as a person who has got scared of taking risks and also has got many regrets in life. So I don't want to see myself as that person, like as having got so many regrets 5 years tarvata, like 5 years lo inni chesa ఇది చేస్తుంటే బాగుంది అని చెప్పి. సో I don't want to have zero regrets, and I want to take risks and be happy with it and just give out my best, and also that satisfaction of doing everything I love, not just for అంటే చెయ్యాలని చెప్పి చేయకుండా కాకుండా నాకు నచ్చి నేను చేశాను అండ్ I did my best. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉండేలా పర్సనల్ నేను చూస్తాను అది. ఓకే. అండ్ ఇంకోటి, నీ కెరియర్ ని ఫ్యూచర్ లో ఎలా ప్రోగ్రెస్ చేద్దాం అనుకుంటున్నావు? అంటే యూ జస్ట్ వాంట్ టు రిలై ఆన్ ది, అంటే ఈ స్కేటింగ్ సైడ్ లోనే వెళ్దామనా, లేకపోతే వాట్స్ ద ఎండ్ గోల్ ఆఫ్ యువర్ కెరియర్? As of now, my only goal is to the Asian Games 2022, like we call Target 22. So adokati September, and ayin tarvata, and my main long term goal and my childhood dream actually ఏంటంటే is to work in the armed forces as an officer and serve my country. సో నాకు చిన్నప్పటి నుంచి అది ఉంది, ఆ యూనిఫామ్ అండ్ ఇప్పటికి చెప్తే కూడా గెట్ గూస్ బంప్స్ అది గురించి చెప్పినప్పుడు. సో ఐ హ్యావ్ దిస్ థింగ్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఐ లవ్ దెమ్. సో చిన్నప్పటి నుంచి నాకు ఎన్డీఏ కూడా నేను ట్రై చేశాను. SSB ఇంటర్వ్యూ 6 days ఇంటర్వ్యూ ఉంటుంది, దానిలో వెళ్ళి లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళి లాస్ట్ రౌండ్ లో ఐ గాట్ అవుట్. సో అది ఉంది. సో అది నాకు వెళ్దాను. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అక్కడికి వెళ్తే కూడా ఐ కెన్ కంటిన్యూ స్పోర్ట్స్. సో అక్కడ కూడా నాకు అదొక రీజన్ కూడా, వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఐ వాంట్, బికాస్ ఆర్మీ ఎంత సపోర్ట్ చేస్తుంది స్పోర్ట్స్ కి అని తెలుసు. బికాస్ నాకు ఈ స్పోర్ట్ అంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ స్పోర్ట్, బికాస్ ఇప్పుడు నా ఏజ్ 22, నేను 3 years అప్పుడు స్టార్ట్ అయింది. సో ఈ 19 years ఆఫ్ మై లైఫ్ దిస్ స్కేటింగ్ హెస్ బీన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. లైక్ మోస్ట్ eat, sleep, train and study and all. 4 things. This is what my
ఆల్ దిస్ 19 years I've been. ఇవి ఉన్నప్పుడు సో సడన్ గా అది వదిలేయాలంటే ఐ డోంట్ ఫీల్ లైక్ నార్మల్. మీరు అయినా అలవాటు అయిపోయి ఎవరైనా మా స్కేటర్స్ సీనియర్స్ లో ఎవరైనా ఏ స్పోర్ట్ అయినా ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా ఆ స్పోర్ట్ వదలాలంటే ఇట్స్ లైక్ వెరీ టఫ్ ఫర్ హిమ్. ఎందుకంటే అప్పటి వరకు లైఫ్ లో ప్రతి టైం ప్రతి ఎఫర్ట్ అన్ని స్పోర్ట్స్ కోసం పెట్టారు ఆ స్పోర్ట్ కోసం. అది సో సడన్ గా అది ఒక లైఫ్ లో అది పార్ట్ ఉండదు అంటే కూడా ఇట్స్ లైక్ వెరీ హార్ట్ బ్రేకింగ్. సో ఐ డోంట్ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ది గేమ్ ఈవెన్ దో ఆఫ్టర్ రిటైర్. అండ్ మా రిటైర్మెంట్ టైం ఏజ్ చాలా తక్కువ. ఇప్పుడు 27-28 కల్లా మ్యాక్స్ అది 26-27-28 ఆట. ఎందుకంటే ఆఫ్టర్ దాట్ ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నా యూ వోంట్ బి కంపీట్ బికాస్ నీకన్నా చిన్నోళ్ళు లైక్ సపోజ్ నువ్వు ఎంత ఫిట్ ఉన్నా 27 years కి ఆ ఏజ్ కి నువ్వు ఫిట్ ఉన్నావు అంతే. కానీ ఒక 21 year old తో కంపేర్ చేస్తే వాడి ఫిట్నెస్ వేరు. కరెక్ట్, అవును, అంతేగా. బట్ కంపారిటివ్లీ when you're competing with a 21-year-old guy, you're not fit. It's a competition and you're competing and above 17, above 19 అంతా seniors. So 19 years నుంచి 28 year ఉంటే that kid has got so much of potential in him and also new technique in him and also that new endurance and that new skills and everything. So it will be very tough to compete. So మా retirement is చాలా తక్కువ. So even though after retire some or the other way I want to be part of the game, like ఒక official కింద కానీ లేదంటే I want to start an academy to promote my sport. So yeah, I want to choose a job where I will continue being part of my sport which I love the most and also try contributing whatever I can. నేను ఏదైతే ఎంత చేయగలను అంత ఐ ట్రై టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ మై సైడ్ టు ద స్పోర్ట్. ఓకే, సూపర్. అండ్ ఫైనల్లీ ఇంకా లిజనర్స్ కి ఇంకేమన్నా దేని గురించి చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. Listeners కంటే I would say take risks, don't fear that you're gonna fail because that is what will happen in anything, no matter what. So keep falling down. That's how you realize how to rise up. So adokati. And mainly live life king size, like live life to the potential, like we cheyalanunta chey, and if it's good. And also at the same time don't do something which is against the law. So yeah, don't do something against the law. Break the rules but don't break the law, I would say. టు మై సర్ప్రైజ్ నా వాట్సాప్ లో నా స్టేటస్ కూడా అదే అన్నమాట, లివింగ్ మై లైఫ్ టు ఇట్స్ ఫుల్లెస్ట్ అని. ఇప్పుడు అదే షాక్ యాక్చువల్లీ నీ ఆన్సర్ విని. నేనైతే చూడలేదండి, ఇప్పుడు మీకు చెప్తే నాకు తెలుసు, నేను చూసి చెప్పలేదు. మన ఇద్దరం ఫస్ట్ టైం కాన్వర్సేషన్ చేస్తున్నాం బట్ లాట్స్ ఆఫ్ సిమిలారిటీస్ చూస్తున్నా. అంటే ఎగ్జాక్ట్లీ హౌ వి థింక్ అండ్ హౌ వి టాక్ అండ్ హౌ వి యాక్చువల్లీ గెట్ లైఫ్. సో యా, take risks, explore things, try everything in life, don't leave anything out. Oka bucket list petukuni, oka list petukuni, like try write down all the different things and all the different places you want to explore in life, because I feel it's one life, so live it to the fullest meer annattu. And in the end, when you're on the deathbed, you should feel like, okay, I've got no regrets, I've done everything, I've seen everything and yeah. So thank you Arun, thanks for giving your time. ఈ ఎపిసోడ్ చేసినందుకు, అడగగానే ఎంత టైం ఇచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. Thank you so much for inviting me. It's my pleasure, to be part of your podcast, and this is being my first podcast. I'm very happy. And actually I'm very excited, like I can't wait to listen to myself. And also I had very really amazing time and so much of fun doing this. And I didn't feel like, I think we did for so long, I didn't even realize how much time we are doing. It just went on in the flow, మాట్లాడుతూ. So yeah. And also ఫస్ట్ టైం ఒక బ్లూటిక్ సెలబ్రిటీతో మాట్లాడుతున్నాను. ట్విట్టర్లో మనోడికి వెరిఫైడ్ అకౌంట్ ఉందన్నమాట. సో ఎవ్రీబడి హూస్ ఆన్ ట్విట్టర్ సపోర్ట్ దిస్ గై అండ్ సపోర్ట్ హిస్. And very soon on Insta as well. Yeah, keep supporting. Yeah, I know someone who had a blue tick first time. చాలా నాకు అది ఇది ఒక మైల్ స్టోన్ అనుకుంటా. And yeah, thanks again and all the best for your Asian Games, and hope to see you soon in Olympics and cheer for you. Yeah, thank you so much. Jai Hind. సో దట్స్ ఇట్ లిజనర్స్. ఈ వీక్ కాన్వర్సేషన్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, ఇంకేదో కొత్త ఇన్సైట్స్ తెలుసుకున్నాను అనుకుంటున్నాను. సో మళ్ళీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో తెలుగు టాలెంట్ ముందుకు వస్తాను. అంటిల్ దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్.